ఏ శుభకార్యానికైనా శుభారంభం నాకు చాలా సంతోషంగా ఉంది రోషన్ గారు. అప్పుడెప్పుడు మనం కలుసుకున్నప్పటి నుంచి నన్ను ఇంటర్వ్యూలు నువ్వు అడగడము నేను ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాను. ఎట్టకేలకి నన్ను పట్టుకున్నందుకు నీకు నీ సుమన్ టీవీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ రోషన్ డార్లింగ్, నువ్వు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ హ్యాపీ హ్యాపీ. కొట్టానంటే దెబ్బ పైన కింద అబ్బా. ముందు అది చెప్పు, ఎందుకు పిలిచావుగా, ఇంటర్వ్యూ తీసుకున్నావుగా, అది ఓకే. రోషన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందా. ఎక్కడ స్టార్ట్ చేసావు, ఎక్కడ ఎదిగిపోయావు, నీ కష్టమే నిన్ను నిలబెట్టింది. ఈరోజు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ రోషన్. ఆల్ ద బెస్ట్. ఏమడో బన్నీ జేబులో చేతులు పెట్టుకో, కౌంట్ చేయి 1 2 3 4 5. చీటర్ అలా కాదురా, నువ్వు కౌంట్ చేసే తప్పు. అయ్యో చూడకురా, హలో బయటికి తీ. అది చాలా ఫస్ట్ స్కిట్ ఫస్ట్ డైలాగ్ అది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్. సో ఇండస్ట్రీకి ఎంతోమంది వద్దాం అనుకుంటారు, కానీ కొంతమందికి మాత్రమే సక్సెస్ అనే ఒక జెండా అనేది ఊపుతూ ఉంటుందన్నమాట ఇండస్ట్రీలో ముఖ్యంగా. సో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చాలామంది కమెడియన్స్ సినిమాలలో కాకపోయినా కానీ చాలామంది స్టేజ్ షోలలో కూడా చాలా ఫేమస్ అవ్వడం చూసాం. అలా వచ్చిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. జబర్దస్త్లో చూసుకుంటే సుధీర్ కావచ్చు, గెటప్ సీను కావచ్చు, అద్రి అభి కావచ్చు, తెలియని వాళ్ళు కూడా నరేష్ కావచ్చు. వీళ్ళంతా కూడా చాలా వరకు ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళంతటా వాళ్ళు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అలా వచ్చిన వాళ్ళల్లో ఎప్పుడు ముందుంటాడు అభి టీంలో రాము. సో బట్ రాముది ఎక్కడ ఇంటర్వ్యూ లేదు, ఎందుకో తెలియదు. అంటే అంత గుర్తింపు వచ్చిన ఇంటర్వ్యూస్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వడం తెలియదు నాకు కూడా. సో రాము నాకు ఒక మంచి ఫ్రెండ్ కాబట్టి నన్నే ఒక 2 years వెయిట్ చేయించాడు ఈ ఇంటర్వ్యూ కోసం. సో డెఫినెట్గా రాము ఇంటర్వ్యూ ఒక సెన్సేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన లైఫ్లో పడ్డ కష్టాలు ఏంటి, తనకు సక్సెస్ అనేది ఎలా వరించింది, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన పడ్డ కష్టం ఏంటి, ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో కష్టపడ్డారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ రాము, హౌ ఆర్ యూ? హాయ్ అండి, ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ రాము. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. ఎందుకంటే నీ కష్టం ఏంటి నేను చూశాను ఒక 3-4 years బ్యాక్ కూడా. ఇప్పటికి స్టిల్ యు ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. నీ లైఫ్లో నువ్వు గెలవటానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటావు. ఎప్పటికప్పుడే నువ్వు మోటివేట్ చేసుకుంటావు. ఎవరు ఏమన్నా పట్టించుకోవు. నీకు కావాల్సింది ఫేమ్. ఆ ఫేమ్ కోసం నువ్వు ఎంతకైనా దిగజారుతావు. ఎవడైనా కానీ ఒక మాట అన్నా కానీ చల్రాబాయ్ అన్న విధంగా నేను చూశాను నిన్ను. దిగజారడం అని కాదు, బట్ నాకేంటంటే మనం చేసే పనిలో న్యాయం నిబద్ధత ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, తలంచుకోవాల్సిన అవసరం లేదు. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. ఎస్ రాము. కమింగ్ టు పాయింట్, ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 12 years అయిపోయింది. సో 12 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కష్టపడుతున్నావు నువ్వు. ఒక్కసారి నీ లైఫ్ స్టోరీ చెప్పురాము, ఎందుకంటే ఎక్కడ ఇంటర్వ్యూస్ లేవు. బట్ నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మా అమ్మ దగ్గర స్టార్ట్ అయిందండి. సో అమ్మ దగ్గర నుంచి అలా ఎందుకు అన్నానంటే, బేసిక్గా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు చికెన్ తేవడం కానీ సమ్ ఏదో పార్టీ టైప్ అరేంజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో చికెన్ మటన్ వండితే ఎలా రియాక్ట్ అవుతారు, కాయగూరలు వండితే ఎలా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా వడ్డించేటప్పుడు. అమ్మ అలా చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఇమిటేట్ చేసేది అమ్మ. అది చూసి నేను, నాన్న, అమ్మ అందరం నవ్వుకునేవాళ్ళం. సో అలా అమ్మ దగ్గర నుంచి నాకు అలవాటు అయ్యి అది మిమిక్రీ దాకా వెళ్ళింది అన్నట్టు. సో మిమిక్రీ చేసేవాడిని. మిమిక్రీ చేస్తూ 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 మెల్లిగా డ్యాన్స్ నేర్చుకున్నాను. డ్యాన్స్ నేర్చుకుని అలా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని జూనియర్ దాంట్లో చేశాను, మా మాస్టర్ ఆనందరాజు గారు. సో అప్పట్లోనే ఒక సినిమా ఆడిషన్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను, అంతా బాగానే జరిగింది. బట్ లాస్ట్లో డబ్బులు అడిగారు, మన వల్ల ఎక్కువ ఉంది ఇది, డబ్బు ఇస్తేనే సినిమా అని. అప్పుడు ఒక 3 లక్షలు అడిగారు, పెద్ద డైరెక్టర్ అయినా. సార్ మా అయ్య 3,000 కూడా ఇచ్చుకోలేడు సార్ అని చెప్పాను. సరే చూద్దామమ్మా, చదువుకో అని అన్నారు. సరే అని అలా వదిలేదు. 3 లక్షలు అడిగాడు పెద్ద డైరెక్టర్. ఇప్పుడు పెద్ద డైరెక్టరా? ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అతను. ఓకే. చాలా మంది హీరోలకు మంచి లైఫ్ ఇచ్చారు. ఎవరైనా? టాప్ డైరెక్టర్, పేరు ఎందుకు లేండి. గడ్డ ఉంటుందా? సో అలా చేశాను. అలా చేసి వన్స్ మోర్ ప్లీజ్కి ఫస్ట్ నేను హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోలో అడుగుపెట్టాను.
అడుగు పెట్టిన తర్వాత చిన్న ఏజ్ అమ్మ అనేది పెక్యులర్గా వాయిస్ రావట్లేదు, సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి అని అన్నారు. సో అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో స్టాచ్యూ ఉంటుందిగా, పార్వతీ పరమేశ్వర్ స్టాచ్యూ. అవును, ఆ లోపల అక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. అయ్యో నా లైఫ్ ఇంతేనా, ఇక్కడతో క్లోజ్ అయిపోయిందా, ఇంకా నేను మళ్ళీ రాలేనా, చిరంజీవి గారిని చూడలేనా. ఎందుకంటే చిరంజీవి గారు అంటే మనకు పిచ్చి కదా, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. సో ఆయన కలవలేకపోతున్నానే ఒక బాధ అక్కడ ఉన్నప్పుడు నాగార్జున గారు కలిశారు. నాగార్జున గారు నాకు డబ్బులు బాకీ ఉన్నారు. అవునా? ఎందుకు బాకీ? ఆయనకు కూల్ ఆయనకే స్టూడియోలు ఉన్నాయి, ఆయనే స్టార్ హీరో. బట్ ఆ టైంలో ఏమైపోయిందని అంటే ఆయనకు కరెక్ట్గా తీసుకొచ్చేవారు ప్రాపర్గా లేరు. అప్పుడు నేను ఒక కూల్ డ్రింక్ సిగరెట్ ఇప్పించాను. ఇదేలా సో ఆ డబ్బులు ఇంతవరకు కూడా రాలే నాకు. ఓకే, వడ్డీతో సహా వసూలు చేయాలి ఒకసారి సార్ కలిస్తే. మనలో కూడా చేసావు కదా ఒక స్కిట్ ఏదో, అప్పుడు అడగాల్సింది కదా. మనం 50 days లో కలిసాను, బట్ ఆ రోజు మెచ్చుకోవడానికే టైం అయిపోయింది, ఇంకా నేను మాట్లాడడానికి కుదరలేదు. సొగ్గడ చిన్నాయనలో కూడా చేశాను సినిమా ఫస్ట్, అది మైసూర్లో. ఇక అంత ర్యాపో లేకుండా 25 రూపీస్ స్టోరీ ఏంటి అసలుకి? అదే నేను అక్కడికి వచ్చి నేను అన్నపూర్ణ స్టూడియోలో కూర్చొని బాధపడతా ఉంటే నాగార్జునకి వెళ్ళావా? వన్స్ మోర్ ప్లీజ్ ఆడిషన్కి వెళ్తే వాయిస్ అంత పర్టికులర్గా లేదమ్మా, బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఇంకా ట్రై చేయండి అని చెప్పేసి అని అన్నారు. సో అప్పుడు బాధపడుతూ అక్కడ కూర్చుంటే నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారిని చూశాను, అరే సార్తో చెప్తే మనకి ఏదన్నా పని జరిగిపోద్ది, ఇక్కడ చేసుకోవచ్చు కదా, సినిమాల్లోకి వెళ్ళాలనేది మన ఏం కదా అని చెప్పేసి నేను అలా ఫిక్స్ అయిపోయినా. సార్ అరుస్తా ఉన్నారు, రే ఎక్కడరా, వాళ్ళ అసిస్టెంట్ని ఏదో అరుస్తా అంటే లేడు తను. సిగరెట్ ఎక్కడరా అని అంటే నేను దనదన వెళ్ళి ఊరికి సిగరెట్ తీసుకొచ్చి ఇచ్చా. బయట షాపులు ఉంటాయి, బయట ఒక పెద్ద ఆవిడ కూర్చొని అమ్ముతా ఉంటుంది. సో సిగరెట్ తీసుకొచ్చి ఇచ్చా, సిగరెట్ కాల్చారు. సార్ ఇది సార్ నా ప్రాబ్లమ్, సో అది ఇది అని చెప్పిన తర్వాత సరే చూద్దామమ్మా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైంకి మళ్ళీ వచ్చారు. వచ్చి ఆయన కాకపడతా ఉండిపోయావు అక్కడే ఉండిపోయాను. ఇంకా ఆయన పెద్ద హీరో కదా, ఆయన దొరికితే మనం ఎలాగైనా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవచ్చు కదా అని ఒక ధీమాలో ఉండిపోయాను. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఐ థింక్ 13 years బ్యాక్. తర్వాత వచ్చి కూల్ డ్రింక్ అంటుంటే అయ్యో కూల్ డ్రింక్ అంటున్నాడు ఏంటి సార్ అని వెళ్ళేసరికి అప్పుడు మౌంటైన్ డ్యూ అని కొత్తగా వచ్చింది. ఓకే, అది తీసుకెళ్ళి ఇచ్చాను సార్కి. తాగేశాడు. ఉండమ్మా నేను సాయంత్రం వచ్చి కలుస్తాను నీకు, అది ఇది చెప్తాను అన్నాడు. నేను అలాగే కూర్చున్నా. 4 అయిపోయింది, 4:30, 5, 6 అయిపోయింది, ఇంకా రావట్లా. ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటే అక్కడ మేకప్ మ్యాన్ వాళ్ళందరూ ప్యాకప్ టైంకి సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఏంట్రా బాబు ఇలా కూర్చున్నా అంటే లేదన్నా సార్ వచ్చారు, ఇలా సిగరెట్ కూల్ డ్రింక్ ఇప్పించాను, నా ప్రాబ్లం చెప్పాను, వచ్చి చెప్తాను ఉండు అని అన్నాడు, అందుకోసం వెయిట్ చేస్తున్నాను అంటే అప్పుడు చెప్పారు ఆ మేకప్ అని. నేను కొత్త కదా, నాకు తెలియదు కదా, అప్పటి వరకు స్క్రీన్ మీద చూడడం తప్ప నేను డైరెక్ట్గా చూడలేదు. చూసి ఎలా అంటే ఒరే పిచ్చోడా, నాగార్జున గారు రాలేదు ఇవాళ షూటింగ్కి, వచ్చింది జూనియర్ ఆర్టిస్ట్ రా డూబ్ నాగార్జున అన్నాడు. నాకు ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి. అంటే హీరో గారు అంటే హీరో షాక్ అయ్యాను అదే. సో ఇదంతా నేను కలుపు కావడానికి నాగార్జున గారు ఒక రీజన్, కాబట్టి నాగార్జున గారే నాకు బాకీ. అంతే కదా. సో సార్ని డబ్బులు వసూలు చేయాలి, ఎప్పుడు వసూలు చేయాలి. ఇప్పటి వరకు అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగ్ చేశాము చాలా రోజులు, బట్ ఎప్పుడు సార్ ఎదురుపడలేదు, నేను అడగడానికి కూడా స్కోప్ దొరకలేదు. నీకు తెలుసా ఆ డూప్ నాగార్జున నాకు మంచి ఫ్రెండ్. తెలుసా ఏంటి, మన టీంలోనే అభి అన్న ఒకసారి డూప్స్ అందరిని పెట్టి చేయించినప్పుడు తను కూడా వచ్చాడు. అవును, అప్పుడు అడుగుదామంటే నాకు ఇంకేం అడుగుతాము. ఐ థింక్ నా ఇంటర్వ్యూ తర్వాత అందరూ స్కిట్లలో పిలిపించారు వాళ్ళని. నేనే అందరిని ఇంటర్వ్యూ చేశాను. గుంటూరు వెళ్ళి డూప్ నాగార్జున, డూప్ బాలకృష్ణ, డూప్ చిరంజీవి, డూప్ ఎన్టీఆర్, అట్లా శివ కదా నాగార్జున, శివ నన్ను అలా చేశాడు. శివాకి కూడా చెప్పలే నేను ఇంతవరకు. ఓకే, ఇది మన కళ్యాణ్ కృష్ణ గారు ఉన్నారు కదన్నా, ఇది సొగ్గడ చిన్న సినిమా డైరెక్టర్ గారికి చెప్పాను. ఫుల్ నవ్వుకున్నారు. నాగార్జున గారికి చెప్పావా? నాగార్జున గారికి చెప్పడానికి ప్రయత్నించాను, బట్ కుదరలేదు. డెఫినెట్లీగా చెప్తా. ఆయన ఇంకా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి. వడ్డీతో సహా వసూలు చేయాలి, 13 సంవత్సరాల ఇంట్రెస్ట్. సో అవి అని 25 రూపీస్. నువ్వు కూడా అప్పుడు ఊరు వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. 25 రూపీసే ఉన్నాయి నాకు. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి హన్మకొండకి వరంగల్కి వెళ్ళడానికి 22 రూపీస్ 23 రూపీస్ అప్పుడు టికెట్, ట్రైన్ టికెట్. సో నేను 15 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాను. ఓకే, సికింద్రాబాద్ వెళ్ళడానికి 5 రూపీస్ 6 రూపీస్లో వెళ్ళిపోతా. మిగతా డబ్బులు ఎలా దొంగ ట్రైన్ ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి చేరుకున్నాను. ఇంటికి చేరుకొని ఇంటికాడ ఇక 10th అయిపోయింది. అయిపోయిన తర్వాత
కొంచెం మనకు అప్పుడే చిన్న ఏజ్ నుంచి ట్రై చేసేవారు చిన్న ఏజ్ నుంచి వెళ్ళిన నేను 6th 7th నుంచి వెళ్ళి మిమిక్రీ ఈ డ్యాన్స్. యాక్చువల్గా నాకు చెప్పాలంటే సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. మా మదర్ గారు థియేటర్లో వర్క్ చేసేది. అమ్మతో నేను సినిమాలకు వెళ్ళి సినిమాలు చూస్తూ ఆ ఇంట్రెస్ట్, అమ్మ కూడా ఇమిటేషన్ చేసేది కాబట్టి అలా నాకు ఒక అది ఏర్పడింది అన్నట్టు, ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఫైనాన్షియల్ ఇంటికి సపోర్ట్ అమ్మ నాన్న కూడా నాన్న ఏం చేస్తారు? ఇద్దరు ఒక ఊరు నుంచి హన్మకొండ గ్రామం నుంచి వెళ్ళి ఒక 40 కిలోమీటర్స్ పోతే ఇనుగుర్తి అని ఒక గ్రామం. ఇనుగుర్తి అనేది చాలా ఫేమస్ ఏరియా, మ్యాక్సిమం ఎవరికి తెలియదు. ఫస్ట్ పత్రిక స్థాపించింది ఇనుగుర్తి గ్రామం వాళ్ళే, ఫస్ట్ పేపర్ ఇటు తెలంగాణ డిస్టిక్లో. సో వాలీబాల్ ప్లేయర్స్ కూడా అక్కడ చాలామంది నేషనల్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గ్రానైట్ సంస్థ అని వద్దిరాజు అని వాళ్ళ బ్రదర్స్ కూడా వాళ్ళ చాలా ఫేమస్. బట్ నేను 1 year బేబీ ఉన్నప్పుడు నాన్న వాళ్ళు హన్మకొండకు వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయి వర్క్ చేసుకుంటూ ఉండిపోయారు. సో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఇద్దరు కష్టపడుతూ పెంచారు. చాలా పూర్ ఫ్యామిలీ మాది. బట్ ఎక్కడ కూడా నాకు లక్ ఏంటంటే అమ్మ కానీ నాన్న కానీ ఆ కష్టం తెలియకుండా నన్ను స్వేచ్ఛగా తిరగనిచ్చారు, నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. నేను ఏది అడిగినా ఇవ్వడం కానీ ఏది చెప్పినా చేయి అని ప్రోత్సహించారు. దాంట్లో నాకు అమ్మ నాన్నలు ఇట్స్ వెరీ లక్. అండ్ ఇప్పటివరకు కూడా నేను లవ్ స్టోరీలు కానీ, ఇంకా నేను డాన్సర్గా చేశాను, మిమిక్రీ ఆర్టిస్ట్గా చేశాను. అండ్ అల్లు అర్జున్ గారికి, శ్రద్ధాదాస్ గారికి కింగ్ఫిషర్ స్టార్ హంట్ అనే అప్పుడు స్టార్ ఈవెంట్స్ వచ్చేటి. నేను దాంట్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆట ఛాలెంజ్ డి ఇంకా చాలా వాటికి చేశాను. బట్ ఎక్కడ చేసినా కానీ అమ్మాయిలు అట్రాక్షన్ లవ్ అని అటు సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే బికాస్ మా అమ్మ నాన్న చాలా కష్టపడి నన్ను పెంచారు. ఇంత దూరం నేను వచ్చాను, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నేను ఫస్ట్ ఏంటని నిరూపించుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళకు ఒక అరే వీళ్ళ అబ్బాయి పోయినా కానీ బాగానే సెటిల్ అయ్యాడు అనేది ఒకటి తీసుకురావాలని ఒక ఎయిమ్తో వెళ్ళా. అంటే కష్టం అంటే రాము, రాము అంటే కష్టం లాగా పనిచేసావు ఇండస్ట్రీ. డెఫినెట్లీ. సో అంతే, అమ్మ నాన్న కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఇప్పటివరకు రాంగ్ సైడ్ ట్రాక్లో వెళ్ళలేదు. సో ఇప్పటివరకు హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళ హ్యాపీ. ఇంకా ఓకే, ఇప్పటి వరకు అసలు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి క్వశ్చనింగ్ చేసేవాళ్ళు మా అమ్మని నాన్నని రోడ్డు మీదకి వస్తే. అలాంటిది ఇప్పుడు మా అమ్మ నాన్న ఇంట్లో పని చేసుకుంటూ వంట వండుకుంటూ ఉంటే వచ్చి మల్లయ్య మీ వాడు టీవీలో వస్తున్నాడంట కదా, అరే ఏంది జబర్దస్త్ అంట కదా, ఆ సినిమాలో చేశాడంట ఈ సినిమాలో చేశాడంట, ఒక్కసారి వస్తే మా ఇంటికి తీసుకురావయ్యా మా పిల్లలు అంటే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఓ మా అబ్బాయి అది ఇది అని చెప్పి. బట్ ఇప్పుడన్నా నీ స్ట్రగ్లింగ్ డేస్ అప్పుడు అమ్మ కానీ నాన్న కానీ బాధపడటం జరిగిందా? బట్ అమ్మ కొంచెం ఎంకరేజ్మెంట్ చేసేది కానీ నాన్న చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. నేను వచ్చి డాన్సర్గా 200 రూపాయలు గ్రూప్ డాన్సర్గా నుంచి వర్క్ చేశాను. నేను 200, 250, 350, 500, 700, 1000, 1500, 2005, 3005, 7000, 8000, 9000, 10,000, 50, 1 lakh అట్లా చేసుకుంటూ వెళ్ళాను. బట్ నా గ్రోతింగ్ ఏంటంటే నేను వర్క్ చేస్తున్నాను కానీ మనీ సంపాదించట్లా. నేను ఇప్పుడు మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తే నాకు వచ్చే మ్యాక్సిమం అమౌంట్తో నేను రూమ్ రెంట్ కట్టుకోవాలి, నా బట్టలు కొనుక్కోవాలి, షూ కొనుక్కోవాలి, నేను మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం పండక్కో పబ్బానికో ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 5-10 ఇంట్లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగేదంటే వెళ్ళేటప్పుడు డబ్బులు ఖాళీ అయిపోయేది. మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గర చేసి నేను ఏవైతే 5-10 ఇచ్చానో దానికంటే ఇంకో 10 రెట్లు ఎక్కువనే తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయ్యేవాడిని. ఇలా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఒక 8 years 9 years నేను ఏం సంపాదించాను అనేది నాకు తెలియలే. ఓకే, ఖర్చులకే వస్తున్నాయి. సో హైదరాబాద్లో కరెక్ట్ నువ్వు నమ్మడాలి 2013లో ఇట్స్ అ వెరీ గడ్డు కాలం అంటారు కదా. నేను అంత చేసా, అన్ని క్లాసెస్ అంత ఛానల్స్లో చేసా కానీ ఎక్కడ రూపాయి లేదు. తినడానికి తిండికి కూడా డబ్బులు లేవడాలి. అదే గ్రీన్ బవర్చి దగ్గర ఎవరన్నా ఒకరు వచ్చి ఒక టీ దాపిస్తే బాగుండని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. రూమ్ రెంట్ కట్టుకోకుండా పొద్దున్నే లేచి ఓనర్ వచ్చి ఎక్కడ అది చేస్తాడని చెప్పేసి గ్రీన్ బవర్చి కాడ ఎదురు నిల్చొని చూసేవాడిని. ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తారేమో వచ్చి ఒక టీ అని అంటే వెళ్ళి కూర్చొని తాగుదామని చెప్పేసి ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. సో అలా చూస్తున్న టైంలో ఒకరోజు నైటు మా నాన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంట్రా ఏం చేస్తా అంటే బీప్ ఒక కౌంట్, మనది కోడ్ లాంగ్వేజ్ తిడతారా కదా, అలా తిట్టేసి నీతో చదువుకున్న వాళ్ళంతా ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు, ఏదంటే బిజినెస్ పెట్టుకున్నారు, హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు 4 రకాలుగా అడుగుతుంటే నేను ఏం మాట్లాడాలి, ఏం సమాధానం చెప్పాలిరా అని సీరియస్గా మాట్లాడేసరికి నేను సీరియస్గా ఏదో డిస్టర్బ్ మూడ్లో ఉండి పెట్టే సాయంత్రం చేస్తా అని చెప్పేసి సాయంత్రానికి
ఎవడో ఒక ఫ్రెండ్ దొరికితే లైట్గా ఒక బీర్ వేసేసి నాకు టెన్షన్లో మా నాన్నకి ఫోన్ చేశా. ఏంటి పొద్దున్న నాకు ఏదో ఇచ్చాడని చెప్పి ఫోన్ చేసి అప్పుడు మాట్లాడితే మా నాన్న ఒక జీరా గొంతుతో, అది కాదురా అందరూ అంటే నాకు ఎలా ఉంటుంది బిడ్డ ఏంటి అని అనేసరికి ఆ వాయిస్లో నాకు ఏమనిపించింది ఏమో తెలియదు. నేను ఒకటే మాట చెప్పా, నాన్న ఇన్ని సంవత్సరాలు నన్ను నమ్మకంతో వదిలేశారు, నేను ఏదో ఒకటి చేశాను, బట్ ఒక్క 3 నెలలు నాకు టైం ఇవ్వనానా, అది జరిగితే జరిగింది, లేకపోతే మొత్తం మూట ముళ్ళ చదువుకుని నేను ఇంటికి వచ్చేస్తా, మీరు చెప్పిన పని చేసుకుంటాను నాన్న, అది ఇది అని చెప్పేశాను. ఆ 3 నెలలు డార్లింగ్ ఇంకా షోస్ వస్తున్నాయి, డాన్స్ ఈవెంట్స్ అన్నీ వస్తున్నాయి, నా దాకా రావట్లా. ఎక్కడ మరి మిస్టేక్ జరిగింది, నాకు తెలిసిన వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, పిలవట్లా, వెళ్ళట్లా. నాకు రెంట్కు ప్రాబ్లం, ఫుడ్కి ప్రాబ్లం, అన్నిటికీ ప్రాబ్లం అయిపోయింది. ఆ టైంలో చంద్ర టీంలో మన శ్రీ అని ఒక అన్నయ్య ఉంటాడు, బ్లాక్గా పొడుగ్గా ఉంటాడు, చాలా నాకు ఆట నుంచి పరిచయం అన్నయ్య. ఆయన ఎడిటింగ్, మిక్సింగ్, కరాటే గిరాటే అన్నీ చేస్తూ ఉంటాడు. నేను అప్పుడు ఏంటంటే ఆటలో ఆడియన్స్లో కూర్చున్నప్పుడు గ్రూప్ డ్యాన్సర్గా అందరిని ఆట పట్టించేవాడిని. మిమిక్రీ వాయిస్తో అయితే ఏంటి, వాళ్ళని ఇమిటేట్ చేస్తే అయితే ఏంటి, కొంచెం సరదాగా ఫన్నీగా ఉండాలి అని చెప్పేసి ఆడియన్స్లో కూర్చొని అందరితో నవ్విస్తూ ఉండేవాడిని. అది ఆయన బాగా అబ్జర్వేషన్ చేసి పెట్టుకొని అయిపోయిన తర్వాత జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో అభి అన్నయ్య టీమ్ లీడర్గా వస్తున్నాడు, నువ్వు చేస్తావా అని చెప్పేసి అడిగాడు. డబ్బులు ఇస్తారా అన్న, డబ్బులు ఇస్తారా, ఎందుకు ఇవ్వరు అని అంటే సరే రా అని చెప్పేసి మన యూసఫ్ గూడన ఇది సారథి స్టూడియో దగ్గర నటరాజ్ మాస్టర్ డ్యాన్స్ క్లాస్ ఉండేది, ఇప్పుడు మెట్రో పడింది. సో అక్కడికి వెళ్తే అప్పుడు అభి అన్న వస్తున్నాడు అని చెప్పేసి నిన్న అక్కడ కూర్చున్నాడు నటరాజ్ మాస్టర్. అవునా, ఓకే ఓకే ఓకే. అక్కడ పొద్దున వస్తున్నాడు అని చెప్పేస్తే 10 గంటలకు వెళ్ళా, ఇంకా రావట్లా, ఆకలి అవుతుంది నాకు. టీ తాపిచ్చాడు, 2 బిస్కెట్లు తినిపించాడు. అంటే ఆ టీ బిస్కెట్లతోనే బతికేసావా? మ్యాక్స్ లేవు అప్పుడు శ్రీ అన్న అలా పెట్టేసి మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది, ఏంటన్నా అన్న ఇంకా రావట్లేదు అది అంటే, అప్పటికి అభి అన్న డెలైట్లో జాబ్ చేస్తున్నాడు. అవును, ఆయన అటు చూసుకొని రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో మనకేమో మన ఇంటెన్షన్లోనే ఆలోచిస్తున్నాం. సో అప్పుడు ఇంకా వచ్చిన తర్వాత కరెక్ట్ 2 o'clock వచ్చారు అన్నయ్య. అప్పుడు 2 o'clock వచ్చారు. 2 o'clock వచ్చిన తర్వాత వెళ్ళి కలిస్తే, ఏంటి రాము నువ్వు మిమిక్రీ చేస్తావా అన్నాడు. చేస్తాను అన్నయ్య అన్న. ఏదో ఒక్కసారి చెయ్యవా అని అన్నాడు. చెయ్యవా అని అంటే నేను నాగేశ్వరరావు లాగా చేశాను. ఆ టైంలోనే ఇంకో అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి నాగేశ్వరరావు లాగా చేశాడు. ఇది కూడా బీకింద్రా బాబు మనకు లేదు అని చెప్పేసి అనుకున్నాడు. కట్ చేస్తే నేను చెప్తాను రాము అన్నాడు. కట్ చేస్తే ఇంకా లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. అభి ఏంటబ్బా ఇది ఇలా అయిపోయింది అని చెప్పేసి అనుకున్నా. కరెక్ట్ 2013 August 14th మార్నింగ్ 6:30 కాల్ వచ్చింది అభి అన్న దగ్గర నుంచి. రాము ఇట్లా ఒక లేడీ గెటప్ ఉంది, చేస్తావా అన్న, డబ్బులు ఇస్తారా అన్న. ఇస్తానయ్యా అన్నాడు. వస్తానన్నా, ఏదైతే ఏంది నేను ఆర్టిస్ట్గా నిరూపించుకోవాలి, చేస్తానని చెప్పేసి పొద్దున్న లేచి స్నానం చేసి అన్నపూర్ణ 7 acres పైన స్టూడియో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాను. సో ఫస్ట్ నాది లేడీ గెటప్ చేశాను. ఒక 20 పేజీల స్క్రిప్ట్ ఉంది, తీసుకొని చదువుకున్నాను. ఆకలితో ఉన్నాను కదా అప్పటికే. టక్క చదువుకొని ఓకే అన్న అన్నాడు. ఓకే అన్న, ఒకసారి మీరు అడగండి, నేను కౌంటర్ అంటే సరే అని అన్న అడుగుతా ఉన్నాడు. విత్ కౌంటర్ ఎక్స్ప్రెషన్తో ఇస్తున్నాను. గుడ్, బాగుందయ్యా, వెళ్ళి మేకప్ వేసుకొని రెడీ అయిపో అన్నాడు. వేసుకున్నాను, రెడీ అయ్యాను, స్టేజ్ ఎక్కాను. అది August 15th టెలికాస్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అభి అన్నతో జర్నీ అలా కంటిన్యూస్గా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా సంతోషంగా సాగిపోతుంది. ఓన్లీ టీ దాగి బతికిన రోజులు ఎన్ని ఉన్నాయి రాము? నాకు తెలిసి 2000లో ఆగస్ట్ వరకు కూడా నేను టీ తాగి, మంచినీళ్ళు తాగి, ఒక పూట తినక అలాగే బ్రతికా. అసలు డబ్బులు లేక చాలా. ఇంట్లో కూడా చెప్పలేదు? ఇంట్లో కూడా చెప్తే ఎక్కడ వచ్చేయమంటారో అని చెప్పి ఒక బాధ అనిపించింది. ఎప్పుడైనా చాలా పెయిన్ అనిపించిందా? ఫుడ్ పక్కన పెట్టు. అయితే ఇంకా ఇప్పుడు మీకు చెప్పింది ఒక వెర్షన్ స్టైల్లో, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో భాషా స్టైల్లో ఒక స్టోరీ ఉంది. నేను ఊర్లో ఉన్నప్పుడు సేమ్ ఈ డాన్స్ నేర్చుకుంటూ, మిమిక్రీ నేర్చుకుంటూ ఎంత చేశానో, అదే ఊర్లో అక్కడే చిన్నపాటి జగడం స్టైల్లో సెటిల్మెంట్లు, దందాలు, ఈ ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్స్ ఉంటాయి కదా, అవి కూడా చేశాను. సో ఎంత చేసినా నేను డబ్బు వెనక్కి వేసుకోవాలా. ఏదన్నా వచ్చి ఏదన్నా ప్రాబ్లం అని అంటే వాడికి ఇచ్చేయి, వీడికి ఇచ్చేయి, ఇలా వెళ్ళిపోయిందే తప్ప ఎప్పుడు వేయలా నేను.
అప్పుడు నాకు ఒక వినాయక చవితి రోజు మేము మహారాష్ట్ర నుంచి వినాయకుడిని తెప్పిస్తాం స్పెషల్గా. అప్పటి నుంచే 2002 నుంచే మేము ఒక చిన్న బ్యాచ్ లాగా ఏర్పడి మహారాష్ట్ర నుంచి బ్యాండ్ వినాయకుడిని అక్కడి నుంచి తెప్పించి చాలా గ్రాండ్గా చేస్తాం అన్నట్టు. సో ఆ గల్లీలో పెద్దగా గ్రాండ్గా చేస్తూ ఉంటే ఆ గల్లీ వాళ్ళంతా ఆ రోజు ధూమ్ తడాకా ఉంటుంది కదా మన సైడ్ తెలంగాణలో, నిమజ్జనం అని అంటే ఫుల్ పటాసులో ఉండి అది చేస్తే ఆ రోజు కొంచెం ఎక్కువైపోయింది నాకు. ఎక్కువైపోయి అది చేస్తే ఆ గల్లీలో వాళ్ళంతా పొద్దున్న లేచి ఆ గల్లీలోకి వెళ్తే సూపర్ అయ్యా నువ్వు చాలా బాగా చేసావు అది ఇది అని అందరూ అంటా ఉంటే ఏంటి ఎప్పుడు లేని కొత్తగా అంటున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. కట్ చేస్తే ఆ రోజు ఫుల్ ఓవర్ పటాస్లో ఉన్నాను కదా, మీ అమ్మ నాన్న అంత కష్టపడతా ఉంటే ఇలా చేయడానికి నీకు సిగ్గులేదా అని ఇండైరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు నా కౌంటర్స్. అప్పుడు నాకు అనిపించి కరెక్టే కదా, ఇప్పుడు ఒకడికి సొంత ఇల్లు ఉంది, వాళ్ళ నాన్నకి ఏదో బిజినెస్ ఉంది, వాళ్ళందరూ ఫ్రెండ్స్, నాకు వాళ్ళ డాడీ ఏదో మేయరు అర్బనో ఏదో చేస్తూ ఉన్నారు, నాకు మా అమ్మ నాన్న అంత లేరు, కష్టపడి పని చేసుకుంటున్నారు, నేను కష్టపడి పని చేసుకుని వాళ్ళకి ఏ మాట రాకుండా చూసుకోవాలి కదా, అలాంటిది నేను ఇలా ప్రవర్తిస్తున్నాను ఏంటి అని చెప్పేసి నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. అప్పటి నుంచి నువ్వు నమ్మవు డాలి, మెకానిక్ షాప్లో పనిచేసా, సాయంత్రం సిటీ పాయింట్లో పనిచేశాను, టైలర్ షాప్లో పనిచేశాను, ఫోటో స్టూడియోలో పనిచేశాను, పెళ్ళిళ్ళు వీడియోలు అన్నీ. ఇంకా నేను చెయ్యని వర్క్ అంటూ లేదు. ఎవడైతే టీ స్టాల్ పెట్టుకొని బ్రతుకుతున్నాడో వాడిని నేను కొట్టినో వాడి దగ్గర కూడా నేను వర్క్ చేశాను. అదే వాడి దగ్గర వర్క్ చేసి కూడా పనిచేశాను. టీ స్టాల్ హన్మకొండలో టీ షాప్లో వాడిని కొట్టినోడిని నేనే వాడి దగ్గరికి వెళ్ళి వర్క్ కావాలని చెప్పేసి రోజు 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తాడు అని అంటే అదే ప్లేట్లు పట్టుకొని అదే ప్లేట్లో టీలు అమ్ముకుంటూ ప్రతి షాప్కి తిరుగుకుంటూ తీసిన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు నన్ను చూసి నవ్వాడు, తిట్టాడు, హేళన చేశాడు. బట్ నేను ఒక వరకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రతికా. సో ఆ బ్రతుకు నాకు వద్దు అనుకొని ఒక మంచి వే ఆఫ్కి వచ్చాను. కష్టపడి పని చేసుకుంటున్నప్పుడు నేను ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం. సో నేను అలాగే వెళ్తున్నప్పుడు అప్పుడు మా అన్నయ్య ఏం చేశాడంటే, బెస్ట్ వన్ ఆఫ్ ది రీజన్ నేను హైదరాబాద్కి రావడానికి, నాకు ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం మా అన్నయ్య. ఒక రకంగా అమ్మ నాన్న అయితే ఓన్ బ్రదర్. అన్నయ్య ఏంటంటే, నీకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు మిస్యూజ్ చేసుకుంటున్నావు, ఏదో వర్క్ చేసుకుంటూ ఇక్కడ, నువ్వు హైదరాబాద్కి వెళ్ళు అని చెప్పేసి అప్పట్లోనే నాకు ఒక 2000 రూపాయలు అప్పు చేసి, పానీపూరి బండి ఐడియా ఉందా, గప్చుప్ బండి, మనకు గప్చుప్ బండి దగ్గర నువ్వు నమ్మోడాలి, స్కూల్కి వచ్చిన తర్వాత సాయంత్రం 5:30 నుంచి వెళ్ళి నైట్ 10:30 వరకు ప్లేట్లు కడిగితే డైలీ 20 రూపీస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు అప్పట్లో. హైదరాబాద్లో లేదు, హైదరాబాద్లో నేను ఇప్పటి వరకు ఆకలికి ఏడ్చాను, రెంట్ కట్టక కష్టపడ్డాను తప్ప ఇక్కడ ఏ వర్క్ చేయలేదు. నేను ఎక్కడైతే బెదిరించానో, ఎక్కడైతే సుఖపడ్డానో, ఎక్కడైతే అందరిని అవమానించానో అదే ప్లేస్లో కష్టపడ్డా, అదే ప్లేస్లో అవమానించబడ్డా, నేను అక్కడ అన్నీ చేశా. కానీ హైదరాబాద్లో మాత్రం ఏ రిస్క్ చేయలేదు, వర్క్ మాత్రం 5:30 నుంచి 10:30 వరకు ప్లేట్లు కడిగితే 20 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఆ 20 రూపీస్ని తీసుకెళ్ళి ఇంట్లో అమ్మకి ఇచ్చేస్తే అమ్మ కూరగాయలకు దానికో దీనికో వాడుతూ ఉండేది. మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ₹1, ₹2 ఇస్తూ ఉండేది. అలా అన్న నేను కంటిన్యూస్గా చేసేవాళ్ళం వర్క్. సో అలా అన్నయ్య అక్కడ పానీపూరి బండి దగ్గర పని చేస్తూ నువ్వు వెళ్ళరా హైదరాబాద్కి అని చెప్పి నన్ను పంపించేసి 2000 రూపాయలు అక్కడ అప్పు చేసి నాకు డబ్బులు ఇచ్చి ట్రైనింగ్కి ఇచ్చాడు. సో నేను అప్పటి నుంచి ఒక అన్నయ్య సపోర్ట్ ఉంది, అమ్మ నాన్న సపోర్ట్ ఉంది నాకు. నేను ఎందుకు అవ్వకూడదు? అనవసరంగా గొడవలలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద రచ్చరచ్చ అయిపోయింది. నేను అవే అంత భయం లేకుండా చేసినప్పుడు దీన్ని ఎందుకు నేను భక్తితో చేసుకోకూడదు అనే థాట్ నాకు అప్పుడు వచ్చి వెనక్కి వెళ్ళకూడదు. ఇంకా ఏదో ఒకటి ఇక్కడ నష్టము ఇక్కడే పడాలి, ఇక్కడే చేసుకోవాలి అనేది వచ్చేసింది. సో నేను అలా వచ్చాను. అప్పటి నుంచి ఇంకా నాకు అన్నయ్య ఫ్యామిలీని చూసుకోవడం స్టార్ట్ చేశాడు. నేను ఇంకా కెరియర్ మీద ఫోకస్ పెట్టాను అన్నట్టు. ఓకే. అప్పుడు ఇంకా నాకు చెప్పాను కదా, ఒక పెద్ద డైరెక్టర్ అడిగాడు, ఇంకా మనకు సినిమా అవకాశాలు ఎక్కడికి వెళ్ళి అడిగినా సాయంత్రం కలవమ్మా, ఓ బ్రదర్ క్యారెక్టర్ ఉంది, ఓ 30,000 రెడీ చేసుకో, 20,000 రెడీ చేసుకో, ఇది ఇలా అప్పట్లో ఎక్కువ చాలా. అంటే నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఎందుకు ఇది కాదు కరెక్ట్ అది ఇది అని చెప్పి అప్పుడు డ్యాన్స్కి వెళ్ళాను. అప్పుడు డ్యాన్స్కి వెళ్ళిన తర్వాత డ్యాన్స్ నుంచి వెళ్ళి కంటిన్యూస్గా చేస్తామంటే 8 years 10 years అయిపోయింది. నేను దేనికి వచ్చాను, ఏం చేస్తున్నానో నాకు అర్థం కాల. అప్పుడు మా నాన్నగారు అంటే అప్పుడు బై గాడ్స్ అన్నట్టు ఇంకా అభి అన్న కలవడం, శ్రీ అన్న చెప్పడము, జబర్దస్త్లోకి ఎంట్రీ అవ్వడము, అక్కడి నుంచి ఇక నాకు మా అన్నయ్య ఇంటి దగ్గర ఉండేవాడు కదా, ఇప్పుడు ఇక్కడ అన్నయ్య అభి అన్నయ్య అన్నట్టు, ఇంకా లైక్ గురువు, బిగ్ బ్రదర్, గాడ్, ఇంకా అన్నీ.
సో అక్కడి నుంచి వెళ్ళి అప్పుడు నేను అభియానని కూడా అడిగా, అన్న నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్న, ఇట్లా కార్డ్స్ ఇస్తున్నారు, యూనియన్ డాన్సర్ కార్డ్స్ ఇస్తున్నారు, 3.5 lakhs అప్పుడు కార్డు 2013లోనే ఓకే అన్నపూర్ణ డాన్స్ కార్డ్ కార్డు మెంబర్షిప్ ఉంటుంది, అది లైఫ్ లాంగ్. అన్న ఇట్లా కార్డు తీసుకుందాం అనుకుంటున్నాను, ఒక 1.5 lakh ఉంది, 2 lakhs కావాలన్న అంటే తప్పకుండా రాము, హెల్ప్ చేస్తే ప్రాబ్లం లేదు, బట్ 2 పడవల ప్రయాణం చేస్తే చాలా ఇబ్బంది పడతావు, చూజ్ చేసుకో ఏదో ఒకటి, యాక్టింగ్ ఆర్ డాన్స్, రెండిట్లో ఏదో ఒకటి చేసుకో అన్నాడు. నేను థింక్ చేశా, ఇప్పుడు డాన్సర్గా వెళ్ళి డాన్సర్గా చేసి ఈ 2 lakhs అప్పు కట్టేసి తర్వాత మళ్ళీ సైడ్ డాన్సర్గా ఓ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయిపోయి అక్కడ వర్క్ నేర్చుకొని మళ్ళీ తర్వాత ఓ డెమో షూట్ చేసుకొని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి సార్ నేను కొరియోగ్రాఫర్ని అని అంటే ఇలా ఒక 10-15 years అయిపోతే ఇంకా నేను ఎందుకు అని ఆలోచించి మనం ఆర్టిస్ట్ అవ్వదామని వచ్చాము, కాకపోతే నీకు డ్యాన్స్ రావడం ప్లస్, మిమిక్రీ రావడం ప్లస్, బట్ యాక్టింగ్ మీద స్కోప్ ఉంది కదా, ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది, దాన్ని యూజ్ చేసుకో, ఇలా వెళ్తే నలుగురు గుర్తుపడతారు, నువ్వు వెనక లైన్లో ఎక్కడో ఆడేదానికంటే ముందుకు రావడానికి ప్రయత్నించాలి కదా అన్నట్టు అభియాన్తో ట్రావెలింగ్, అభియాన్ చెప్పిన పాయింట్ని పట్టుకొని నేను జబర్దస్త్లో ఫిక్స్ అయిపోయాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే రాముడు ఒకటే సీత అన్నట్టు, నాకు ఒకటే గురువు, ఒకటే గాడు, ఒకటే అభియన్న, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గోయింగ్ ఒకటే షో. సో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఎక్కడ లేని ఒక స్టార్డమ్ నీకు జబర్దస్త్ స్టార్ట్ అవ్వగానే వచ్చింది. యా నిజంగా జబర్దస్త్ చాలా మంది లైఫ్ ఇచ్చింది కదా. చాలా మంది ఏంటి భయ్యా, గేట్లు బయట ఉన్న వాళ్ళు, నాకు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు కూడా ఇప్పుడు గేట్ బయట ఉన్న వాళ్ళు నేను లోపలికి తీసుకొచ్చిన వాళ్ళు స్టార్లు అయిన ఎవరున్నారు వాళ్ళు? చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు ఎందుకు, చాలా మంది ఉన్నారు. అంటే ఇంకా మనకు మంచిదే కదా, ఇప్పుడు నేనే చెప్పుకోవచ్చు, అరే తను అక్కడ ఉన్నోడిని నేను తీసుకొచ్చాను, ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నాడు, తీసుకొచ్చాను లోపలికి. ఓ అవునా, వినోద్ నేనే చెప్పాను ఒక ఆడిషన్ లో ఉంటే షో స్టార్ట్ అవుతుందిరా. అలా జరిగింది. స్టిల్ గోయింగ్ అని వచ్చిన తర్వాత పిట్ట కూడా మనం బయటకు వచ్చినప్పుడు అక్కడ ఇది ఉంటుంది, బయట షాపులు ఉండేది, అవును ఫ్రైడ్ రైస్, అక్కడ ఫ్రైడ్ రైస్ తింటూ ఉంటే పొట్టిన రైస్ వీళ్ళందరూ వచ్చారు, లోపలికి తీసుకెళ్ళాను ఒకసారి. ఫస్ట్ నేనే పెట్టించాను నరేష్ ని కూడా, తిరుపతి ప్రకాష్ అన్న చిన్న రోల్ చేశాడు. నిజంగా ఇప్పుడు చూస్తుంటే వీళ్ళందరినీ చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే డైలాగ్ కూడా సరిగా చెప్పలేరు పాపం, ఈ రోజు వాళ్ళు ఓన్ చేసుకొని చెప్తారు. ఇప్పుడు వాడు డైలాగ్ చెప్తే వాడు మళ్ళీ నేను ఒకసారి నాకు అన్నపూర్ణలో ఒక షూటింగ్ ఉంటే వెళ్తే, ఐ థింక్ సుప్రియ గారితో ఎవరితో ఇంటర్వ్యూ, నేను అట్లా వస్తుంటే ఉరుక్కుంటూ వచ్చి, అన్న బాగున్నావు అన్న 3 లక్షల పైన ఉన్నాయి, ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటా చెప్ప. నిజంగా రోషన్ గారు, నేను అనేది ఏంటంటే టాలెంట్ ఉండి అవకాశాలు లేక బయట తిరిగే జనాలకి మల్లెమల్ల అనేది ఒక మాతృ సంస్థ, పెద్ద ప్లాట్ఫామ్, పిలిచి అవకాశం ఇచ్చి అన్నం పెట్టిందని అంటే ఇట్స్ రేర్. బట్ అన్నం పెట్టిన నోట్కి సున్నం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇంక ఏ విధంగా వెళ్ళాల్సి వచ్చింది అనేది మనకు తెలియదు, తెలియకుండా మాట్లాడడం అనేది తప్పు, ఒకవేళ తెలుసుకొని మాట్లాడితే ఇట్స్ రైట్. జబర్దస్త్ షో వల్ల చాలా ఆల్మోస్ట్ అందరూ ఫ్లాట్స్ కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు. అది వాస్తవా కదా? వాస్తవం. ఎలా అనిపించింది ఆ బిఫోర్ లైఫ్ స్టైల్కి తర్వాత లైఫ్ స్టైల్కి ఒక్కొక్కళ్ళ ఎదుగుదల చూస్తున్నప్పుడు? మీ అందరి టీం మెంబర్స్కి కానీ, టీం లీడర్స్కి కానీ, చాలా శ్యామ్ ప్రసాద్ రెడ్డికి కానీ, ముఖ్యంగా దీప్తికి కానీ చాలా హ్యాపీ. ఏంటంటే వాళ్ళు మనం ఏది చేసినా కానీ కొత్తగా చేస్తే వీళ్ళు ఎంకరేజ్, ఇంకా బాగా చేయండి, ఇంకా బాగా చేయండి, ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎంకరేజ్ చేయండి అన్నట్టే ఉంటారు. ఇప్పుడు అభియన్న అలాగే చేస్తాడు, మల్లెమాల అలాగే చేస్తుంది, శ్యామ్ గారు అలాగే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలాగే, మన చుట్టూ ఉన్న ఆర్టిస్టులు కూడా ఎవరన్నా కొద్దిగా ఏదైనా బాగా చేస్తున్నాడంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికే చూస్తారు తప్ప వీడు నాకంటే బాగా చేస్తున్నాడు వీడిని తొక్కేయాలి అనేది ఎక్కడా ఉండదు. సో ఎంకరేజింగ్ విషయంలో మాత్రం ఇట్స్ జెమ్. నాకు తెలిసి జబర్దస్త్ మల్లెమల్ల తప్ప ఇంకోటి లేదు ఛానల్. ఇప్పటివరకు 8 years దిగ్విజయంగా ప్రజల మన్ననలు పొందుతూ ఎంతోమంది కళాకారులను పరిచయం చేస్తూ, అరే బయటికి వెళితే మనం ఎవరో తెలియకుండా కూడా బయటికి వెళ్ళగానే చూసే ఈ జబర్దస్త్లో వస్తారు రైడ్, అయ్యి బాబాయ్ ఏంటి ఫోటో అండి అని చెప్పేసి ఫోటో దిగి సెల్ఫీలు దిగి వాళ్ళ ఊరికి వెళ్ళి చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ చేసి నేను ఈయనని కలిసాను ఆయనని కలిసాను, ఏమంటే మా బుడ్డోడు బర్త్డే ఉంది ఒక బర్త్డే విషయం చెప్పండి అంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. మనకు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచో వచ్చారు, చూశారు, కలిశారు, ఫోటో దిగారు, వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు అంటే అది ఇంకో గొప్ప అచీవ్మెంటే కదా ఇంకా మనకి.
సో ఇన్ని టీమ్స్ ఉన్నాయి కదా, Hmm. ఇన్ని టీమ్స్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఏ టీమ్ కి ఇస్తుంది? అంటే బేసిక్ అవి టీమ్ కి అంటున్నారు, అంత నిజం అది? నాకు తెలియదు. అంటే నా రెమ్యూనరేషన్ నాకు తెలుసు కానీ ఇంకా టీమ్ లీడర్లది కానీ వేరే వాళ్ళ రెమ్యూనరేషన్ కానీ తెలియదు. ఈ విషయంలో అభి అన్నకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు షూటింగ్ అయిపోతే ఈ రోజు చెక్ ఇచ్చేస్తాడండి. వాళ్ళకు 2 weeks తర్వాత చెక్ వస్తుంది యాక్చువల్గా మల్లెమల్ల నుంచి. ఈ రోజు షూట్ అయిపోతే ఈ రోజే చెక్ ఇచ్చేస్తాడు అభి అన్న. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, రూమ్ రెంట్కి కానీ ఫుడ్కి కానీ ఏదన్నా ఇతరత్ర ఆయన వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటాడు. కానీ ఆ రోజు అయిపోగానే ఆ రోజు చెక్ ఇచ్చేస్తాడు. నాకు తెలిసి అలా ఇచ్చేది అభి అన్న ఒక్కడే. నాకు తెలిసి కూడా అంతే. ఇట్స్ జెన్యున్ పర్సన్, హంబుల్, ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాడు, స్ట్రైట్ టు ఫార్వర్డ్. లోపల ఒకటి బయట ఒకటి దాచుకొని మాట్లాడడం ఆయనకు రాదు. వెల్ ఎడ్యుకేటెడ్. యా, చాలా. కానీ ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఏం మనిషిరా బాబు ఈయన అని చెప్పేసి. ఎందుకంటే డాన్స్ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు, ఇమిటేషన్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాడు, కథలు రాస్తాడు, ఇటు షోస్ చేస్తాడు, యాంకరింగ్ చేస్తాడు, అటు జాబ్ చేస్తాడు, ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేస్తాడు, ఫ్రెండ్స్తో కలిసి స్పెండ్ చేస్తాడు. ఇన్ని ఒక్క మనిషి ఎలా చేయగలుగుతాడో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మనం 1-2 పనులు చేయగానే అమ్మ చాలరా బాబు ఈ రోజుకి రెస్ట్ తీసుకుందాం తెల్లారి అని చెప్పి అనుకుంటాం. ఆయన అన్నీ చేస్తాడు, వస్తాడు, జిమ్కి వెళ్తాడు, యాక్టివ్గా ఉంటాడు, అన్నీ చేస్తాడు. ఈయనకి ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన చూస్తే అప్పుడప్పుడు మనకి కుళ్ళొస్తూ ఉంటుంది, ఈయన చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అన్నట్టు అదైపోతూ ఉంటుంది. బాహుబలి 2 కూడా అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, సినిమాలో చేశాడు, ఇప్పుడు హీరోగా చేశాడు, ఇప్పుడు నెక్స్ట్ డైరెక్షన్ అన్న ఉంది. ఇంకా అది వేరే లెవెల్. ఇంకా జబర్దస్త్ రాకముందు నీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత రాము? ఆర్టిస్ట్ గానా డాన్సర్ గానా? ఆర్టిస్ట్ గా, డాన్సర్ గా. 200 రూపీస్. 200 రూపీస్. జబర్దస్త్ వచ్చిన తర్వాత నీ ఫస్ట్ రెమ్యునరేషన్ అభియన్నే ఇచ్చాడు నాకు. 12,000 ఇచ్చాడు ఫస్ట్ రెమ్యునరేషన్. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఐ థింక్. మరి నేను అలా చూసి ఒక అమ్మ ఇది ఆర్టిస్ట్ లైఫ్ ఇలా ఉంటది కదా అనుకొని. ఎందుకంటే జబర్దస్త్ లో ఆల్మోస్ట్ అందరికి ఫస్ట్ చేసిన వాళ్ళందరికి కూడా 1 year దాకా 1,500, 2,000, 3,000 అంతవరకే. నేను అదే చెప్తున్నాను కదా, పేమెంట్ విషయంలో కానీ ఏదన్నా ఆలోచించే విషయంలో కానీ అభియన్నకి హ్యాట్సాప్ చెప్పాలి. ఓకే, ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. చేసాము 2 episodes, ఒక దాంట్లో చిన్న క్యారెక్టర్ చేశాను నేను, దానికి కలిపి ఒకటి లేడీ గెటప్ వేసిన దానికి. ఎక్కడ అన్నయ్య బోయినపల్లిలో ఉంటాడు, ఆయన కార్ ఏదో ట్రబుల్ ఇచ్చిందంటే యాక్టివా బండి వేసుకుని అక్కడి నుంచి వెళ్ళి మన హర్ష మెస్ అని ఉంది కదా, అమీర్పేట దగ్గర ఎస్ఆర్ నగర్, అక్కడికి వచ్చేసి మేము ఎవరెవరం రైటరు ఆర్టిస్టులుగా చేసామో వాళ్ళందరికీ ఏ టీంలోకి వెళ్ళి డబ్బులు తీసి లెక్క పెట్టి నీకు 2 episodes, నీకు 2 episodes, నీకు 1 episode అని చెప్పి అందరు కౌంట్ చేసి ఇచ్చి మరి వెళ్ళాడు. నాకు ఇప్పటికి గుర్తుంది. పద్ధతి అంటే అవి అంటే పద్ధతి డెఫినెట్లీగా. ఇంకోటి ఏంటంటే కొత్త విషయాలను తీసుకురావడం, కొత్తగా ఆలోచించడం, స్కిట్లు పరంగా కూడా రిస్క్ చేయడం కూడా అభియాన్ని చేస్తాడు ఆ విషయంలో. ఇప్పుడు ఆది అయితే ఏంటి, ఇంకోరు కొత్త వాళ్ళు నవీన్ అయితే ఏంటి, ఇంకో అబ్బాయి మా టీంలో ఉన్న తేజ అని చేస్తూ ఉంటాడు, వాడు ఒక దాంట్లో జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయికి కూడా ఇలా చేసుకో అని చెప్పి చెప్తా ఉంటాడు. సో ఫస్ట్ రెమ్యునరేషన్ జబర్దస్త్ లో 12,000 తీసుకున్నావు అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు అసలుకి? ఇస్తున్నాడు, హ్యాపీ. ఇప్పుడు 50,000 దాటిపోయావా? అంత లేదులే కానీ బట్ అన్నయ్య దగ్గర ఉంటే ఆ ప్రాబ్లం ఏమంటే. ఓకే, సో హైయెస్ట్ రెమ్యునరేషన్ అయితే అభికే కదా? తెలియదు నాకు, అదే అంటే మేబీ తెలియదు. మిగతా వాళ్ళతో ఎలా ఉంటుంది నీకు రిలేషన్? సేమ్ ఇప్పుడు మన ఊర్లో సుధీర్తో ఎలా ఉంటుంది, అభితో ఎలా ఉంటుంది, అండ్ గెటప్ సీనుతో ఎలా ఉంటుంది, రామ్ ప్రసాద్ బ్రదర్స్ లాగా. చూడగానే రే మొన్న అది చేసేవారు అబ్బలే ఉందిరా అని అంటారు. ఎప్పుడు చూసాడు అంటే మనం పోయిన ఎపిసోడ్ కాక ఆ పోయిన ఎపిసోడ్ చూసింది ఆ రోజు కలుస్తాం కదా, కలవగానే చెప్పేస్తారు. సుధీర్ అన్న అయితే ఏంటి, రామ్ ప్రసాద్ నేను బావా అనుకుంటాం. ఆడు మామూలు ఆటో పంచులు కదా, నీకు తెలుసు కదా, కలిస్తే వేస్తాడు, ఎక్కడో ఉన్నా కానీ వేసేస్తానే అంటాడు. రామ్ ప్రసాద్ బావ కానీ సీనన్న ఇట్స్ వెరీ టాలెంటెడ్ అండ్ ఎంకరేజ్డ్. సేమ్ అలాంటి మంచి మనిషి. అంటే ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్లో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఏమి ఉండడు, అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. బాగా కష్టపడ్డా సక్సెస్ అనేది ఈ జబర్దస్త్ వల్ల చూసావు. ఎస్. సో జబర్దస్త్ తర్వాత అక్కడి నుంచి మాకొద్దు జబర్దస్త్, మాకు అంతగా అనిపించలేదని కొంతమంది బయటకు వచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి జీ తెలుగులో ఒక షో పెట్టారు, అదిరింది అని. ఆ షోకి ఈ షోకి నీకు కనపడిన డిఫరెన్స్ ఏంటి? అండ్ మీ జబర్దస్త్ టీంలో కానీ
ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మధ్యలో టచ్లో ఉన్న వాళ్ళు మీరు మాట్లాడుకున్న మాటలు ఏంటి ఆ షో గురించి ఈ షో గురించి? అక్కడ ఒక షో కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళారు, సో చేశారు. ఇప్పుడు ఇక్కడ మల్లెమాల అనేది కొత్త ఆర్టిస్టులకి వాళ్ళకి ఎంత లైఫ్ ఇచ్చిందో, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ టాలెంటెడ్ పీపుల్సే. అక్కడ ఒక షో పెట్టిళ్ళు, అక్కడ కొంతమందికి హైప్ వచ్చింది. సో ఎక్కడున్నా కానీ కళాకారులే అంతా. బట్ మనం చూసే ఛానల్స్ డిఫరెన్స్, ఇంకో డిఫరెన్సే తప్ప మనకు వేరే విధంగా ఆలోచించుకోవాల్సింది లేదు. ఇప్పుడు జబర్దస్త్లో ఉన్నా, ఇప్పుడు నాకు రేపు ఒక మంచి సినిమా ఆఫర్ వస్తుంది, నేను వెళ్తాను, సినిమా చేసుకుంటాను, ఆ డేట్స్ ఈ డేట్స్ క్లాష్ అయిపోయినాయి అనుకోండి, దీంట్లో మిస్ అయిపోతాను. అంత మాత్రాన ఇది మనకు అదని కాదుగా, ఒక ఫర్దర్గా ఒక స్టెప్ ఎదగడానికి. సో వాళ్ళు ఏంటంటే, సో మేము ఇక్కడ చేసింది చాలు, ఇంకో స్టెప్ ఎదగాలి, ఇంకోటి ఏదో చేసుకోవాలన్నట్టు వెళ్ళారు, అక్కడ చేసుకున్నారు. అది స్లాట్ అంతవరకు కాబట్టి అంతవరకే చేసుకున్నారు, అంతే అన్నట్టు ఆలోచించాలి. కానీ దీనికి దానికి ఏంటి అని అంటే మాత్రం అంటే ఆ టైంలో రేటింగ్ వైజ్ కూడా అదిరింది, జబర్దస్త్కి చాలా పోటీ నడిచింది అన్నారు. జబర్దస్త్ ఇస్ జబర్దస్త్, ఇంకా మించిన షో లేదంటారా? అంతే, రాదంటారా? ఇంకా రాదు, నాకు తెలిసి రాదు, రాలేదు కూడా. ఎందుకంటే ఎందుకని అంత బలంగా చెప్తున్నావు? ఒక్కటండి, అది వాస్తు బలము, లేకపోతే మల్లెమాల వాళ్ళు పెట్టుకున్న స్టేజ్ బలము, కళాకారుల బలము, నాగబాబు గారి బలమో ఎవరి బలమో తెలియదు. బట్ అదొక స్ట్రాంగ్ పిల్లర్ అయిపోయింది. ఇప్పుడు మనకి చెన్నైకి వెళ్తే ఏవిఎం స్టూడియో అని అంటే, దిస్ ఇస్ ఒక స్టూడియో, అది ఇంకా దాన్ని బీట్ చేసేది కొత్తగా ఎన్ని వచ్చినా కానీ దాంట్లో అద్భుతాలు చేసినప్పుడు అద్భుతాల గురించే మాట్లాడతారు, కానీ కొత్తగా వచ్చా కొత్తగానే మాట్లాడతారు. సో మనకు హైదరాబాద్లో ఏంటి, సారథి స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఇవి ఒక పిల్లర్స్. వీటన్నిటికీ ఒక పెద్ద పిల్లర్ ఏంటి అని అంటే రామోజీ ఫిలిం సిటీ. దాన్ని తలదన్నేది ఇంకోటి రాదు. ఒకవేళ వచ్చినా ఫిలిం సిటీ కొత్తదే కదా. బట్ తర్వాత ఆది అయితే కామెంట్ చేశాడు కదా అదిరింది షోలో సద్దాం మీద. సో ఆదిని బీట్ చేయాలంటే ఇంకొక 100 times చేయాల్సి వస్తుంది సద్దాం అని. అది ఎంతవరకు తీసుకోవచ్చు మనం? అంటే తను కొత్త కమెడియన్, మనము చేసేది ఫస్ట్ ఏంటి, మనం కష్టపడాలి, ఒక స్థాయికి ఎదగాలి అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు తను ఏ రకంగా మనోడిని అన్నాడో తెలియదు, మనోడు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడో తెలియదు. నాకు తెలిసి ఆది అనేవాడికి పొగరు లేదు, అహం లేదు, ఒక యాటిట్యూడ్ కూడా లేదు. అదే మంచోడు వాడు ఏదన్నా ఓపెన్ గా మాట్లాడతాడు. ఇప్పటికి కూడా అన్న బాగున్నావా అన్న, ఇలా చేయన్న అలా చేయన్న అని సజెషన్స్ కూడా ఇస్తా ఉంటాడు, నేను చెప్తా ఉంటా, తీసుకుంటా ఉంటాడు. బట్ ఒకరిని అని ఇలా పెట్టుకొని టార్గెట్ చేసి అనే వ్యక్తి అయితే కాదు. మరి మేబీ ఏదో డైలాగ్ విషయంలోనూ నేను అది కూడా చూడలేదు, చెప్తే విన్నాను. బట్ సద్దాం అనే దాంట్లో ఏదన్నా కౌంటర్ ఏదన్నా మనోడికి ఏదోలా అనిపించి అలా అని ఉండొచ్చు అని నా ఫీలింగ్, అంతే. ఓకే, ఇద్దరు కామెడీకి నీకు కనపడిన డిఫరెన్స్ ఏంటి అసలుకి? టైమింగ్ కానీ, పంచులు కానీ, డైలాగ్ డెలివరీ కానీ. ఇప్పుడు సద్దాం అనేవాడు యాక్టర్గా అవుదామని వచ్చాడు, వాడికి తెలుసు వాడు యాక్టర్ అని తెలుసు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా పండించగలుగుతాడని తెలుసు ఆ తమ్ముడికి, సద్దాం తమ్ముడు. బట్ అది వేరే లెవెల్. అది జస్ట్ ఒక ఫోటో దిగి ఫేస్బుక్లో పెడితే లైక్స్ వచ్చాయని చెప్పే దగ్గర నుంచి వెళ్ళి అసలు ఆది చదివిన చదువుకి బీటెక్ చేసిన దానికి ఈ ఇండస్ట్రీకి సంబంధమే లేదు, అసలు ఏంటో కూడా తెలియదు ఆదికి. సో అక్కడి నుంచి వచ్చి రైటింగ్ స్కిల్స్ నేర్చుకొని, కామెడీ టైమింగ్ నేర్చుకొని, పంచులు నేర్చుకొని, చిన్నగా డోరు బయట ఉన్నవాడు ఒక టీంలోకి వచ్చి ఆ టీంలో చేస్తూ ఆ టీంకు రైటర్ అయ్యి, ఆ నుంచి కొన్ని షోలకు రైటర్ అయ్యి, ఆ నుంచి మ్యాక్సిమం ఒక ఎక్స్ట్రా లాంచ్లో టీమ్ లీడర్గా ఏదో పెట్టి చూద్దాం అనుకునే ప్రాసెస్లో పెడితే అది మెయిన్ టీంలకు పెద్దగా ఎఫెక్ట్ ఇచ్చి ఒక పెద్ద టీం లీడర్ అయ్యి జబర్దస్త్లో ఒక రీజనల్గా చూస్తున్నారంటే వన్ ఆఫ్ ది పార్ట్ ఆది అని కూడా అనిపించుకునేంతవరకు ఎదిగాడంటే ఇట్స్ నాట్ ఈజీ. అవును, అట్లా ఇద్దరికి వ్యత్యాసం ఏంటంటే సద్దాము ఆర్టిస్ట్ అవ్వాలని ఒక ఎయిమ్తో వచ్చాడు, ఈడు ఒక ఫోటో దిగిపోతే బాగుండు అనే దాంతో వచ్చి రైటింగ్ నేర్చుకున్నాడు, యాక్టింగ్ నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకొని అలా ఒక ట్రాక్లో ఉండి ఒక 3-4 షోల్ని కూడా కంబైన్ చేసి చేయగలిగే కెపాసిటీ సంపాదించుకున్నాడు అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే అది ఎంతో నేర్చుకుంటేనే వస్తుంది. అంటే నాకు తెలిసి సద్దాము ఆది ఈక్వలే, బట్ ఏంటంటే ఒక స్టెప్ మన ఆది అప్లో ఉంటాడు. ఎందుకంటే తెలియని కూడా తెలుసుకుని ఇండస్ట్రీలో గెటిన్ అవుతున్నాడు అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు మనమే ఇన్నేళ్ల నుంచి ఉన్న మనమే ఒక్కోసారి ఏదైనా జరిగితే ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి డిప్రెషన్కి వెళ్ళిపోతాం. కానీ మనోడు అలా కాదు, థింకింగ్ వేరే ఉంటుంది.
నీకు మంచి ఫ్రెండ్ ఎవరు జబర్దస్త్లో? నాకు వీళ్ళు గుడ్ వీళ్ళు బ్యాడ్ అని ఎవ్వరు లేదు డార్లింగ్. నాకు నచ్చిందంటే వెళ్ళి అప్రిషియేట్ చేస్తా. అందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఏంటంటే అన్న ఇలా ఉంది, ఇలా చేయమంటావా, ఇలా చేయమంటావా అని అందరూ అడుగుతారు. ఎందుకంటే నేను అందరితో నవ్వుతూ హ్యాపీగా పలకరిస్తాను కాబట్టి నాతో పాటు కూడా అందరూ అలాగే ఉంటారు. పెద్దోడు నువ్వే అయితే? పెద్దోడు నన్ను కాదు, అందరితో కలిసిపోతా, ఓకే, మింగిల్ అయిపోతా. నేను సీనియర్ కదా, వాడు జూనియర్ గాడు, నాకు వాడితో ఏంటి రే ఇట్రా అదేంటి ఇవి వద్దు. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చాం కదా, అది తెలుసు మనకి. ఇక్కడికి ఎక్కొద్దు, అక్కడ ఉంచుకుంటే చాలు అంతే. ప్రెసెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రజెంట్ సినిమాలు ఏమైనా చేస్తున్నావా? చేస్తున్నా. నిఖిల్ గారిది 18 Pages అనే మూవీ ఒకటి చేశాను. బట్ జబర్దస్త్ చేసిన ఆర్టిస్టులలో పెద్దగా సినిమాలలో సక్సెస్ అవ్వలేదు, ఒక 4-5 తప్ప. మేబీ అంటే స్టేజ్ షో లాగా చూస్తారా డైరెక్టర్స్, సినిమా డైరెక్టర్స్? లేకపోతే దానికంటూ కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి ఏమన్నా? సినిమాకి సపరేట్గా ఉండాలి, సినిమాకి సపరేట్ ట్రాకే ఉంటుంది, ఇక్కడ చేసినంత అక్కడ చేస్తే నడవదు కానీ. బట్ ఏంటంటే సినిమా పరంగా ఎంత చేసినా ఇటు ట్రాక్ పడాలి. ఇప్పుడు మొన్న జాంబీ రెడ్డి వచ్చింది, సీన్ అనేది సూపర్ క్యారెక్టర్, ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు, ఆయన చేయని క్యారెక్టర్ లేదు, ఆయన చెయ్యింది లేదు. ఇప్పుడు అభియాన్ ఎప్పటి నుంచో, ఈశ్వర్ సినిమా అప్పటి నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు హీరోగా మొన్న పాయింట్ బ్లాంక్ అనే సినిమా అదిరిపోయింది. యుఎస్లో కూడా మంచి టాక్ వచ్చింది. కష్టం అంటే అది ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారితో నేను వర్క్ చేస్తాను. మన ఒక సినిమా ఊరంతా అనుకుంటున్నారని, నరేష్ గారు అబ్బాయి హీరో, నవీన్ విజయకృష్ణ గారు. సో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఒక క్యారెక్టర్ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఏ ఊరు సార్ ఇట్లా అట్లా నన్నుగేసావా అని చెప్పేసి తిట్టుంటారా నిన్ను? అప్పుడు క్లీన్ షేవ్లో ఉన్నాను కదా, గడ్డం లేదు. మామూలుగానే తిట్టుంటారా? తిట్టలేదు. ఇలా చెప్పా, సార్ ఇలా ఇల్లు కట్టుకుంటున్నాను సార్ ఊర్లో. అంటే ఊర్లో ఎందుకు, ఇక్కడ కట్టుకోవచ్చుగా అన్నాడు. అంటే పుట్టిన ఊరు కాదు సార్ అక్కడ మనకు అంటే, అది గుర్తుంచుకోవాలి, పుట్టిన ఊరు కన్న తల్లిదండ్రులు మర్చిపోకూడదు అని చెప్పి, నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కలిసి రావాలి అని అంటాడు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఇప్పుడు రవితేజ గారే ఉన్నారు, ఎన్నేళ్ళు కష్టపడితే ఆయన ఈడియట్ అనే సినిమాతో హీరోగా అయ్యారు అని అంటే, యాక్చువల్గా నీకోసం, బట్ హిట్ ట్రాక్లో పడింది ఈడియట్ సినిమాతో కదా. అవును. సో ఆయన ఎన్నేళ్ళు కష్టపడ్డారు, అసిస్టెంట్ డైరెక్టర్గా, రైటర్గా, అప్రెంటిస్గా, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తూ అన్నీ చేస్తూ ఇప్పుడు మాస్ మహారాజా అని అంటే, అలా ఏది చేసినా కానీ మనకు ఎంత టాలెంట్ ఉన్నా కలిసి వచ్చే టైం అనేది, అదృష్టం అనేది ఉండాలి. అది మాకు కూడా అంతే. దేవుడి దయ వల్ల అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవు. మల్లెమాల జబర్దస్త్ పుణ్యమున, మా టీమ్ లీడర్స్ వలన ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చేసుకుంటున్నాం. 10 రూపాయలు వస్తున్నాయి, హ్యాపీగా సంపాదించుకొని ఇంట్లో ఇచ్చుకుంటున్నాం. మా గెట్ ఇన్ అయిపోతుంది. బట్ ఫర్దర్గా చేసుకోవాల్సింది అంటే, మనం ఎంత చేసినా 70mm స్క్రీన్లో కనపడడానికి. సో అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే ఓ డైరెక్టరు, ఓ క్యారెక్టరు ఏదో పడ్డప్పుడు అది జప్పని లేస్తుంది. అది ఎప్పుడు లేస్తుంది అని మనకు తెలియదు. సో జబర్దస్త్ వచ్చి 8 years అయిపోయింది కదా. మ్యాక్స్ మొన్న కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అభియాన్ చేసి మళ్ళీ నాగబాబు గారు జబర్దస్త్ జడ్జిగా వస్తున్నారు అనే మాట వచ్చింది, నిజమా అది? అంటే నేను ఇప్పుడు పెద్ద టీమ్ లీడర్ని కాదు, సో నాకు మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కాదు కాబట్టి. ఎందుకంటే అందరు లీడర్స్ కూడా ఆయనకి మంచి ఫ్యామిలీ లాగా ఉంటారు. నాగబాబు గారికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, అసలు సగం మంది చూస్తారనేది కూడా ఉంది టాక్. ఎందుకంటే ఆయన ఉంటే ఆయన నవ్వు, ఆయన అంటే ఆయన పోతే చూడరని అనుకున్నారా? లేదు, ఆయన కోసం చూసే ఒక పర్టికులర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఉంది. ఓకే. ఎందుకంటే ఆయన వస్తే ఇంకా హ్యాపీ, ఇంకా పాత కళ ఉట్టి పడతా ఉంటుంది కదా, అలా ఉంటుంది. బట్ రావాలనే అనుకుంటున్నాను. బట్ మరి పెద్దలు వాళ్ళు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు తెలియదు. మంచి ప్లస్ పాయింట్ ఇద్దరిలో అంటే రోజా గారు, నాగబాబు గారు అంటే ఏం చెప్పగలవు నువ్వు? ఏమీ చెప్పలేను. ఇప్పుడు శివుడికి 3 కళ్ళు ఉన్నాయి. 3 కళ్ళల్లో ఏది అని అంటే మీరు ఏం చెప్తారు? 3 ఇంపార్టెంటే, 2 చూడ్డానికి, 3వది అంటే ఏం చెప్తారు? మంచి ఎవరిద్దరే, రోజా గారు, నాగబాబు గారు ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏం లేదు, ఏదైనా ఓపెన్గా చెప్పేస్తారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళే. 3వ కన్ను ఎందుకన్నానంటే మళ్ళీ 3వ కన్ను అది లేకపోతే మనం లేము. బట్ నాగబాబు గారు తర్వాత ఎక్కువ ఒక్కొక్క వీక్ ఒక్కొక్క గెస్ట్ రావడం జరుగుతుంది. అంతకుముందు అవునవును. ఎందుకని అంటే గెస్ట్ పర్మనెంట్గా షోకి యాప్ట్ అవ్వక అలా మార్చుకుంటున్నారా, లేకపోతే స్పెషల్ గెస్ట్ ఉంటే బాగుంటుందని అలా ప్లాన్ చేశారా? లేదు, అంటే బేసిక్గా ట్రై చేశారు ఎవరు బాగుంటారు ఏంటి అది ఇది అని చెప్పేసి. బట్ ఇప్పుడు మనో గారు ఫిక్స్ అయిపోయారు. మనో గారు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు పర్లేదు, ఒకరు స్టాండర్డ్గా కూర్చున్నారు. అప్పటి వరకు అంటే అంత ముందు షెడ్యూల్స్ వరకు అది చేశారు. నాగబాబు గారి ప్లేస్ రీప్లేస్ అయినట్టు అనుకోవచ్చు అక్కడ.
మేబీ మీరు చెప్పాలి ప్రేక్షకులు, అది మాకు ఎలా తెలుస్తుంది. నా మనో గారు కూడా మంచి ఏమంటారు స్పాంటనేట్ ఉన్న పేరుకే సింగర్ కానీ ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఎలా పోషకులే. పర్సనల్గా రోజమ్మతో ఎలా ఉంటుంది అటాచ్మెంట్? చాలా ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఒక ఫ్రెండ్ లాగా చేస్తే ఎరా ఏంటది అని చెప్పి కామెడీ చేస్తారు, సీరియస్ అవుతారు. బర్త్డే ఉందన్నా ఎవరిదన్నా అదన్నా వచ్చేసి అందరితో మింగిల్ అయిపోయి చేసి, మొన్న తిరుపతికి వెళ్తున్నాం మేడం అది ఇది అని అంటే, ఎప్పుడు వస్తున్నారు పలానా అంటే, సరే నేను చెప్తాలే దర్శనానికి అని చెప్పి విఐపి బ్రేక్ దర్శనం ఇప్పించారు. అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ అన్నీ ఇప్పించారు. చాలా దగ్గరుండి చూసుకున్నారు, మెసేజ్ చేసి మరి ఏంటి అది ఇది రాము ఓకేనా అది ఇది. అసలు ఇంకా అలా చూసుకుంటారా అని మనకే షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆవిడ వర్క్స్ ఆవిడకి ఉంటాయి, ఇప్పుడు ఏపీఐసిసి చైర్మన్ అయిపోయారు, ఎన్నో సమస్యలు ఉంటాయి. మినిస్టర్ అవ్వలేదని ఆమెకన్నా మీ జబర్దస్త్ వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారంట. ఉంటుంది కదా, ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన మేడం ఇంకా పెద్ద స్థాయిలో ఉంటే హ్యాపీ కదా. బట్ అనిపిస్తుంది ఎప్పుడన్నా ఇక్కడున్న రోజమ్మని చూసి ఒక్కసారి రాజకీయాలలో మైక్ ముందు చూసి రోజమ్మని భయం వేస్తుందా? చాలా ఏంటి మొన్నటిదాకా హ్యాపీగా నవ్వారు, మొన్న అక్కడికి వెళ్ళి అదేంటి జుమ్మని ఒక జప్పని ఒక 2 డైలాగులు వచ్చే ఇదేంట్రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. అడుగుతాం కూడా మేము వచ్చిన తర్వాత, చిన్న బ్రేక్ మేడం ఏంటి మేడం అంటే అది అదే ఇది ఇదే తమ్ముడే ప్యాకెట్ చెప్పేస్తారు అట్లా. భయం వేసింది మేడం అంటే ఎందుకు రా భయం ఉంటుంది. మనం ఆడియో ఫంక్షన్లో నాగార్జున గారు ఫ్యామిలీ అంత ఎంజాయ్ చేసినట్టు నీ కామెడీకి ఎవరూ చేయలేదు. హిలేరియస్ కామెడీ అనమాట. అటు పక్క అఖిల్ కానీ, చైతు కానీ, నాగార్జున గారు కానీ, సుశీల గారు కానీ నవ్వలేక పడి చచ్చిపోయారు పాపం. నేను ఆ రోజు చేసిన తర్వాత చాలా ఫీల్ అయిపోయాను. పాపం నా కోసం అఖిల్ గారు, చైతు గారు ఒక 10-15 minutes వెయిట్ చేశారు. ఓకే, ఎందుకు కలుద్దామని నన్ను. నాకేమో చేసింది ఎలా, నాకు ఇప్పటి వరకు విక్రమ్ కే కుమార్ని నేను చూడలా, ఆయన ఎలా ఉంటాడు ఏంటి అనేది నాకు తెలియదు. చునియా మేడం అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చునియా గారు, ఆవిడే ఎంతమందిని సెలెక్షన్ చేశారు అనుకున్నాం విక్రమ్ కే కుమార్ క్యారెక్టర్ కోసం? ఒక 100 మందిని ఆడిషన్ చేశారు. 100 మందిలో నేను సెలెక్ట్ అయ్యా. సెలెక్ట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఒక మేకింగ్ వీడియో, చిన్న వీడియో ఉంది, చూపెట్టి ఆయన ఇలా అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఈయన చెయ్యాలి నువ్వు అని అంటే, మేడం ఆయనది ఎలా చేస్తారా మేడం, ఆయన పెద్ద పబ్లిక్ ఫిగర్ కాదు, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారు నా అంటే చేస్తే తెలుస్తుంది, ఈయన ఎవరికి తెలుస్తుంది, అసలు ఏం చేస్తాం మనం, మూసుకొని చెయ్యి అని అన్నారు. నాకు అర్థం కాల ఏం చెయ్యాలి. సరే అని బయటికి వెళ్ళిపోయి కొంచెం మైండ్లో ఇక అప్పటికి మనకు ఈ జబర్దస్త్ ఎక్స్పీరియన్స్, డాన్సర్గా చేసినప్పుడు వాయిస్ ఓవర్ డబ్బింగులు ఇవన్నీ చేశాం కదా, ఆ ఎక్స్పీరియన్స్తో ఇలా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. స్టేజ్ ఎక్కాను, ఒకటే డిసైడ్ అయిపోయాను. ఏమైపోయానంటే చేసేసి పైకి వెళ్ళిపోదాం మేకప్ రూమ్లోకి, బాగా వస్తే పిలుస్తారు, లేదంటే అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చేశాను. అది అల్టిమేట్ వచ్చింది, అదిరిపోయింది, అందరు అప్రిషియేట్ చేస్తున్నారు, కింద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నన్ను పిలిస్తే నా ఫోన్ ఏమో సైలెంట్లో ఉంది, నేను చూసుకోవాలా. తర్వాత కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వాళ్ళు చూసి వెళ్ళిపోయారయ్యా అని అన్న తర్వాత చంద్రబోస్ గారు వచ్చారు, రాఘవేంద్రరావు గారు ఇలా పట్టుకుని అడిగారు, భలే చేసేవరా నువ్వు, ఏం చేస్తావు అంటే ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను సార్ అన్న. ఓకే అనుకున్నా. అయిపోయిన తర్వాత హర్షవర్ధన్ గారు మన రైటర్ ఉన్నారు కదా, అవును హర్ష అన్న ఒక 10 నిమిషాలు, ఒరే ఎలా రా బాబు నువ్వు ఎలా చేసావు అని, నువ్వు సెట్కి వచ్చావా, అబ్జర్వేషన్ చేసావా, ఇదేంటో డిట్టో దింపేసావు కదరా బాబు నువ్వు, అది ఇద్దని చెప్పి మాట్లాడుతూ, నాకు తెలియదు అన్న, ఏం తెలియదు, జస్ట్ ఇమాజిన్ చేసుకొని చేసేసాను, అసలు నాకు ఏం తెలియదు అది అంటే, అల్టిమేట్ రా నువ్వు సూపర్ భలే చేసావు అది ఇది అని చెప్పేసి అని అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్. అది చేసిన తర్వాత చూసి సన్షైన్ ప్రొడక్షన్లో పిట్టగూడ అనే సినిమా ఒకటి వచ్చింది, ఆ ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు పిలిచారు నన్ను, పిలిచి అప్పుడు దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్. ఈ స్కిట్ అయిపోయిన తర్వాత చైతు అండ్ అఖిల్ వెయిట్ చేశారు కలవటానికి. ఆ అబ్బాయిని రమ్మని ఎవడు భలే చేశాడు అని చెప్పేసి పిలుద్దామని అంటే నేనేం ఫోన్ ఎత్తలా, వాళ్ళేమో అక్కడ. బట్ ఎనీవే చైతు గారిని కలిసే అవకాశం మళ్ళీ నాకు కళ్యాణ్ కృష్ణ అన్న రూపంలో వచ్చింది. ఫస్ట్ సోగ్గాడ చిన్ననే చేశాను, చేసిన తర్వాత రారెండో వేడుక చేద్దాంలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది రాము ఏమనుకోక, భలే వారన్న మీరు చెప్తే చేసేసి వెళ్ళిపోతా, చిన్నది పెద్దదాన్ని ఫీల్ ఎందుకు అవుతానన్న, మీరు గుర్తుంచుకొని పిలిచారు అదే చాలన్న నాకు అని చెప్పేసి వెళ్ళాను. దాంట్లో కాఫీ సీన్ ఒకటి, కాఫీ డే ఉంటుంది, రకుల్ ప్రీత్ గారు చైతు గారు కాంబినేషన్లో
షార్ట్ చేసాం. దానికి కూడా ఒక పెద్ద ఫస్ట్ సినిమా నాకు ఆ కళ్యాణ్ అన్న దగ్గర ఎలా కొంచెం మార్పులు ఫస్ట్ చేశాను నేను, అది ఎడిట్లో లేదు. స్టూడియోలో తిరుగుతూ ఉన్నా, డబ్బింగ్ పిలవట్లేదు నన్ను. ఇదేంటి పిలవట్లేదు నన్ను అని చెప్పేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటే వెళ్ళి అడిగితే అది లేదు రాము తీసేశారు అని అన్నారు. ఇప్పుడు అమ్మ సంక్రాంతి టైంలో నేను అందరికి చెప్పేసాను, నాగార్జున గారి సినిమాలో చేశాను, మామూలుగా ఉండదు మనది, అదిరిపోతుంది అది అని అందరికి పబ్లిసిటీ చేసేసాను. ఇక్కడేమో లేదు అని అన్నారు. నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఓకే, కట్ చేస్తే మళ్ళీ అది గుర్తుంచుకొని కళ్యాణ్ కృష్ణ అన్న మైసూరుకి వెళ్ళేటప్పుడు అక్కడ అబ్బాయిని మనం తీసేసాం కదా, తను రమ్మనండి అని చెప్పి మళ్ళీ పిలిపించి నాకు అవకాశం ఇప్పించారు. అది నాగార్జున గారి కాంబినేషన్లో లావణ్య త్రిపాఠి వారి కాంబినేషన్ ఓపెనింగ్ షాట్ ఉంటుంది, అదే వాళ్ళు ఊరి నుంచి వస్తారు, గట్టు మీద కూర్చొని కామెంట్ చేస్తూ ఉంటాం. అదొకటి ఇంటర్వెల్ బ్యాంగ్ పోతా ఉంటే వాళ్ళ ఫాదర్ వచ్చేస్తాడు, వాసివాడి తస్సది రండ్రా వస్తాదులు వచ్చారు అని చెప్పేసి అక్కడో సెగ్మెంట్. అది గుర్తుంచుకొని మళ్ళీ నన్ను రారెండో వేడుక చూద్దానికి పిలిచారు అన్నయ్య. అప్పుడు చైతు గారి కాంబినేషన్, దాని కాంబినేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే ఫస్ట్ డే కాఫీ డేలో షూట్ అయిపోయింది. తర్వాత డే నా క్లోజులు తీయలే, పిట్ట కూడా అప్పటికి జరుగుతుంది ప్యారలల్గా. అన్నయ్య ఎట్లా ఉంది అది ఇది అని అంటే ఓకే చెప్తా అది ఇది అని అంటే సరే వెళ్ళు రాము నువ్వు అది చూసుకొని నేను చెప్తలే అని అన్నాడు. కట్ చేస్తే ఒకరోజు జబర్దస్త్ షూటింగ్, రారెండో వేడుక చూద్దాం షూటింగ్ సిమిలర్గా వచ్చాయి. ఇదేమో 2 months 1 month బిఫోర్ డేట్లు ఇచ్చేస్తారు, వీళ్ళేమో అప్పటికప్పుడు ఏదో అనుకొని చెప్పేస్తారు సినిమా. కళ్యాణ్ కృష్ణ అన్న ఫోన్ చేసి షూటింగ్ ఉంది రావాలి అని అంటాడు. అన్నా ఆ రోజు జబర్దస్త్ ఉందన్నా నాకు అంటే ఏంటి ఇప్పుడు నీ గురించి షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకోమంటావు అని అంటాడు. ఓకే, అయ్యో అది కాదన్నా అట్లా వాళ్ళు ముందే ఇచ్చారన్నా, అది నేను ఇప్పుడు ఇటు వెళ్ళాలా ఇటు చేసుకోవాలా సందిగ్ధంలో ఉన్నా. లాస్ట్కు సికింద్రాబాద్ దగ్గర ఎక్కడో అన్నారు, కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎక్కడో అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు. కట్ చేస్తే మళ్ళీ నాకు ఓపెన్ అప్లో అన్నపూర్ణ స్టూడియోలోనే పెట్టారు పాపం షార్ట్. ఓకే, ఇది జబర్దస్త్ ఫ్లోరు, ఈ పక్కన మనం హౌస్ ఉంటుంది కదా అక్కడ గార్డెన్లో పెట్టారు. సో అక్కడ చేసుకొని మళ్ళీ ఇటు వచ్చేసి నా క్లోజులు తీసుకొని మళ్ళీ పంపించేశారు అన్నయ్య. చేతి గుర్తుపెట్టారు ఎప్పుడన్నా? చెప్పా అప్పుడు నేను, సార్ విక్రమ్ యా ఇట్స్ అ వెరీ లాంగ్ టైమ్, యా గుడ్ పర్ఫార్మెన్స్, యా గుడ్ అది ఇది అని చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అఖిల్ని చైతుని 15 నిమిషాలు వెయిట్ చేయించావు నిన్ను మీట్ అవడానికి. ఖచ్చితంగా నువ్వు అది ఒక 4-5 డైలాగులు ఇక్కడ మాకు ప్రేక్షకులకు చెప్పాలి ఇప్పుడు. మచ్చా, వాట్ ఈస్ దిస్ ఫ్రేమ్? హౌ కెన్ యూ కీప్ సచ్ ఎ వైడ్ ఫ్రేమ్? లుక్ ఎట్ ద ఫోర్గ్రౌండ్, దిస్ ఈజ్ నాట్ ఫేర్, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫేర్ అనగానే ఈయన ఎంత ఉంటాడు, పిఎస్ వినోద్ గారు ఎంత ఉంటారు కదా, టింగని ఇలా చూడగానే సూపర్ మచ్చ, ఫెంటాస్టిక్, ఫ్యాబ్లెస్, డ్రెమ్ట్ ఆఫ్ దిస్ ఫ్రేమ్ అది ఇమ్మీడియట్లీ చేంజ్ ఓవర్ అయిపోతారంట. అది భలే ఉంది అది. సూపర్. విక్రమ్ గారు కూడా అసలు నవ్వాలి. ఆయన అయితే వచ్చేసి ఇలా పట్టుకొని నవ్వుతూనే ఉన్నాడు. చూసి మనం ఫోటో అడగాలి కదా, ఆయనే వచ్చేసి ఫోటో దిగేసి వెళ్ళిపోయారు. అది నాగార్జున గారు ఎలా ఫీల్ అయ్యారు? ఇక నాగార్జున గారు అయితే నవ్వి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. గుడ్ ఫెంటాస్టిక్ అబ్బా అది ఇది అని చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ సార్. సురేష్ బాబు గారు, చంద్రబోస్ గారు, రాఘవేంద్రరావు గారు, పెద్ద వాళ్ళందరూ ఫ్రంట్ రోలో కూర్చొని పని పిలువ అనగానే అలా వెళ్ళి టక్ షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆయన స్టైల్లో ఇచ్చావు షేక్ హ్యాండ్ కూడా? ఇంకా కూర్చున్నాను కాబట్టి అలా ఏమి అప్పటికి. మనల్ని అలరించిన హీరోలని ఇంకొకసారి ఇక్కడ అలరించు, ప్రేక్షకులు కూడా అది చూసి అలరించుతారు. యా డెఫినెట్లీ. దానికంటే ముందు ఒకటి చెప్పాలి. బట్ నేను నాగార్జున గారిది అది చెప్పాను కదా, డబ్బులు బాకీ అని. అలాగే నా లైఫ్లో ఏమో ఉండి నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణము, నన్ను అంతగా ప్రేరేపించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే పద్మభూషణ్ డాక్టర్ కే మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, ఆయన దగ్గర నుంచి కూడా నాకు ఒక వాల్యుబుల్ వర్డ్ ఒకటి వచ్చింది. అది నా లైఫ్లో కలిసారు కదా ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. అది అభి అన్న ద్వారా సాధ్యమైంది. ఈ విధంగా అభి అన్నకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. చిరంజీవి గారి బర్త్డేకి ఇంటికి వెళ్ళాం. అప్పటికి అభి అన్న మీలో ఎవరు కోటీశ్వరుడికి క్రియేటివ్ హెడ్గా వర్క్ చేస్తున్నాడు. అభి అన్న వెళ్దామన్నా ప్లీజ్ అన్న అని అంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అప్పటికి సైరా వర్క్స్ అవేవో జరుగుతున్నాయి. మోషన్ పోస్టర్ లాంచ్ కూడా అయింది ఆ రోజు, ఆయన బర్త్డే రోజు. సో గచ్చిబౌలి అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత సురేందర్ రెడ్డి గారు ఇంకెవరెవరు వచ్చి మాట్లాడారు. బయట ఉండగానే అలా నడుచుకుంటూ వచ్చారు. అలా చూసి స్టన్ అయిపోయినా నేను. ఎందుకంటే మనం సినిమాలో చూడడం తప్ప డైరెక్ట్ ఎదురుగా ఇలా చూడడం ఫస్ట్ టైం కదా.
రాగానే వచ్చాడు, సార్ మా టీం సార్ అంటే ఓకే అని చెప్పేసి మీద చేసి అభి అన్న ఫోటో చూస్తుంటే వెనక బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ సెట్ కావట్లేదు. అన్న ఇలా అంటే లైటింగ్ లేదు కదా, లోపలికి వెళ్దాం పదా అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళాగానే ఆయన వెళ్ళి అక్కడ నిల్చున్నారు. మనం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాలి కదా, సో వెళ్తామంటే నన్ను చూసి, నేను ఎక్కడో చూసానయ్యా, జబర్దస్త్లో లేడీ గెటప్ వేస్తూ ఉంటావు కదా అన్న. నేను షాక్, నీ కళ్ళని చూసి గుర్తుపట్టానయ్యా, చాలా బాగుంటుంది నీ టైమింగు నీది అంటే. ఆయన ఎంత పెద్ద హీరో, జబర్దస్త్ చూడడం ఏంటి, చూసి నా కళ్ళు గుర్తుపెట్టుకొని నువ్వు లేడీ గెటప్ వేస్తావు అనడం ఏంటి. నేను ఇంకా ఆ రోజు షాక్. ఇంకా అలా చెయ్యేసి ఫోటో దిగితే అలా దిగి ఇంకా వచ్చేసేది. అది ఇంకా నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. దానికంటే బిఫోర్ నేను ఎక్కడ కలిసానంటే అన్నపూర్ణ సోనెకర్ సెట్లో మీలో ఎవరు కోటీశ్వరులో అభియాన వర్క్ చేసేటప్పుడు వెళ్ళి అలా చెయ్యి షేక్ హ్యాండ్ ఇచ్చి అలా చూసి ఇలా ఫోటో దిగా. చెయ్యి అంత మెత్తగా ఉంది భయ్యా, స్పాంజ్ లాగా ఉంది, స్పాంజ్ ఇలా మెత్తగా అలా ఉన్నాడు. ఆయన చూసి షివరింగ్ వచ్చేస్తుంది నాకు. అదైతే హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్లో. ఓకే, అదొకటిను. ఇంకోటి మా నాన్నగారి విషయంలో బయటికి వెళ్ళినప్పుడు ఊర్లో అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే మళ్ళీ మీ కొడుకు వచ్చాడంటే అది తీసుకొని రా అది అంటే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒక చైర్ కూర్చో, కాఫీ తాగుతావా టీ తాగుతానంటే నాన్న నిల్చున్నాడు, నన్ను కుర్చీ వేస్తే నేను కూర్చున్నా. లేదండి అని చెప్పి నేను నిల్చొని నాన్నని కుర్చీలో కూర్చోబెట్టి 2 కాఫీ చెప్పండి, నాన్న టీయే తాగాడు, 2 కాఫీ చెప్పండి అని నేను అన్నా. ఇంకో కుర్చీ తీసుకురా అని చెప్పి అప్పుడు కుర్చీ వేశారు, పక్కన కూర్చున్నా. కాఫీ తీసుకొచ్చినాక నాన్న కప్పు తీసుకున్నాను, నేను కప్పు తీసుకున్నాను, తాగిన తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మళ్ళీ మీ కొడుకు ఏమో అనుకున్నా కానీ చాలా మంచోడయ్యా, చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాడు, మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి పెద్ద ఆయన అనగానే మా డాడీ కళ్ళల్లో నీళ్ళలా చక్కన తిరిగాయి. అది నాకు వెరీ గ్రేట్ మూమెంట్. అదొకటను. చిరంజీవి గారిది స్టేజ్ మీద స్కిట్లు మర్చిపోయినప్పుడు ఏం చేస్తుంటారు? మర్చిపోవడం అంటూ ఉండదు. అభి అన్న దగ్గర మర్చిపోవడం లాంటిది ఉండదు. ఇప్పుడు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతావు అలా ప్రిపేర్ చేపిస్తాడు అన్నయ్య. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిట్ ప్రాక్టీస్ చేస్తారు. షూట్ ఇవ్వాలి ఉందంటే 3 days బిఫోర్. 3 days అన్నపూర్ణలో ఆ అన్నపూర్ణమ్మ గారు శివపార్వతులు అవి ఉంటాయి కదా, అక్కడ కూర్చొని. ఇప్పుడు అన్నపూర్ణ కాదు కదా, ఇప్పుడు నానక్రామ్ రామనాయుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటారు. ఫస్ట్ ఇక్కడ అన్నయ్య వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటాము. 1 day బిఫోర్ అక్కడికి వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా వస్తారు, వచ్చి రిహార్సల్ చేసి తర్వాత ఫైనలైజ్ చేసి షూటింగ్. మీకంటూ ఒక రైటర్స్ ఉంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు రైటర్ మొత్తం అభి అన్న. అందరం అన్నయ్య చెప్తాడు లైన్, అన్నయ్య చెప్తాడు, తర్వాత అందరం. రాజ్ కుమార్ గురించి విన్నాను, మంచి రైటర్. రాజ్ కుమార్ నాకు తెలిసి ఇప్పటి వరకు 2732-38 స్కిట్లు రాశాడు. జబర్దస్త్ స్టార్ట్ అయిన కానీ నుంచి ఇప్పటి వరకు. బుర్రేనా మనోడు? మామూలు బుర్ర కాదండి. యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు అంటా ఉంటా రాజ్ కుమార్ గారిని, భయ్యా మీరు సినిమాకు రాయాల్సిన రైటరు ఇక్కడ ఉండిపోయారు భయ్యా, మీరు ట్రై చేయండి భయ్యా, ట్రై చేయండి. చేశారు మధ్యలో, బట్ ఇంకా తెలియదు కదా. ఫ్యామిలీ షోస్ కూడా చేశారు, ఒక సినిమాకి కూడా రాశారు, విఎన్ ఆదిత్య గారి సినిమాకి ఏదో రాశారు. మరి దేనివల్ల ఇక్కడ ఉండిపోయారు తెలియదు. కానీ నేను చెప్తున్నాను రాజ్ కుమార్ అన్న, డెఫినెట్లీ ఫ్యూచర్లో ఒక మంచి సినిమాకి రాయండి, మాకు కూడా మంచి క్యారెక్టర్లు ఇవ్వండి. థ్యాంక్ యూ. మంచి రైటరే. అండ్ అది కూడా ఇలా చెప్పేస్తే అలా రాసేస్తాడు. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు మంచి టాలెంటెడ్ పీపుల్సే ఉన్నారండి. ఒకటి అని పెట్టుకొని రావట్లా, ఒక 2-3 మీద పెట్టేసుకొని వచ్చేస్తున్నారు. ఈ జబర్దస్త్ అనే ఒక షోని ఫస్ట్ మనకు పరిచయం చేసింది సంజీవ్ గారు కదా? సంజీవ్ గారు ఆయన మహానుభావుడు. ఎక్కడ ఉన్నాడో కానీ అక్కడే ఉన్నారు హైదరాబాద్లో. అంటే నేను అనేది బిజీగా ఎక్కడున్నారో కానీ ఆయనే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది, అన్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇంతమంది ఎంటర్టైన్ చేస్తున్నారు, ఇంతమంది కూడా ఫుడ్ తింటున్నారు, ఇంతమందికి కూడా పని దొరికింది, ఇంతమంది కూడా ఎంటర్టైన్ చేయడానికి స్కోప్ ఉందని చెప్పింది సంజీవ్. అంతే, ఎగ్జాక్ట్లీ. ఒక మల్లెమల్ల దగ్గరికి వెళ్ళి ఇలాంటి కాన్సెప్ట్ని ఒప్పించి దాన్ని సెట్ పరంగా తీసుకొచ్చి ఇంతమందికి లైఫ్ అని అంటే గ్రేటే కదా. ఇట్ వాస్ గ్రేట్. అది తెలుగు ఆయన కూడా కాదు, కన్నడ, బెంగళూరు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెద్ద తెలుగుకి ఎక్కువ షోలు స్టార్ట్ చేసింది ఆయనే నాకు తెలిసి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పెడుతున్నాను నీకు. ఓకే. సో హ్యావ్ అంటే హ్యావ్, నెవర్ అంటే నెవర్, అది రాసింది యాక్చువల్గా. అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా నీకు ఆ బండ గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ పీపుల్ ఫ్లట్టింగ్ ఆన్ ద సెట్స్? నిన్ను ఎవరైనా ఫ్లట్ చేయడం జరుగుతుందా సెట్స్లో ఉన్నప్పుడు?
మనల్ని ఎందుకు చేస్తారు? చేయరా అస్సలకి? అవునా? అంటే మీది కామెడీ షో కదా, లే అస్సలు ఉండదు. అసలు ఎస్. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఏ క్రష్ ఆన్ యువర్ ఫ్యాన్? లేదు. నీ క్రష్ లేదు, వాళ్ళు నీ మీద క్రష్ అయిన వాళ్ళు? మేబీ ఉండొచ్చు. ఏ సూపర్. హ్యావ్ యూ ఎవర్ డ్రీమ్ ఆఫ్ కిస్సింగ్ యువర్ కోస్టర్? ఉంది. ఎవరా కోస్టర్? చెప్పను. యాంకరా లేకపోతే హీరోయినే. హీరోయినా? హ్యావ్ యూ ఎవర్ కిస్డ్ ఆన్ ఫస్ట్ డేట్? ట్రై చేశాను. ఫస్ట్ డేట్ ఎప్పుడు కిస్ చేసావా? ట్రై చేశాను బట్ కుదరలా. ట్రై అయితే చేసావు. ఎప్పుడు నా లవ్ స్టోరీ అనుకున్నాను. ఎప్పుడు? 9th ఎండింగ్లో స్టార్ట్ అయింది, 2nd ఇయర్ క్లోజ్ అయిపోయింది. ఓకే, నీ లవ్ స్టోరీ షార్ట్గా చెప్పు. అదొక ఫెయిల్యూర్ లవ్. నీ లవ్ ఫెయిల్యూర్ గురించి, నీ లవ్ స్టోరీ గురించి. అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. ఎప్పుడు లవ్ స్టార్ట్ చేసావు? 9th ఎండింగ్లో. 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్, 2nd ఇయర్ అయిపోయింది. 2nd ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఇటు హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కెరియర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉన్నాను. కట్ చేస్తే అమ్మాయి సమ్ స్టడీస్ తర్వాతకి వెళ్ళేసరికి లాంగ్ వే అయిపోయింది. ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా తన? ఫస్ట్ నేనే. ఏమని చెప్పావు? ఫస్ట్ అప్పుడు 1 రూపీ కాయిన్ ఫోన్లు ఉండేది, ఐడియా ఉందా? ఉంది. రెడ్ కలర్ ఫోన్లు ఉండేది. 60 seconds అయిపోగానే ఆగిపోద్ది. అట్లా ఏమైనా జరిగిందా? జరిగింది. అలా ఏం జరగలేదు, బట్ ఖుషి సినిమా స్టైల్లో జరిగింది. నేను వెళ్ళి నెంబర్ అడిగితే నెంబర్ స్లిప్ రాసి ఒక బాక్స్ డెక్ ఉంటుంది కదా, స్పీకర్, దాని కింద పెట్టేసి వెళ్ళిపోయింది అమ్మాయి. నేను ఏంటి నెంబర్ అడిగితే ఇవ్వలేదు అది ఇది అని చెప్పి ఆ డెక్ బాక్స్ తీస్తామంటే చూస్తే నెంబర్ ఉంది. ఓకే, అరే ఇది తిన నెంబర్ కదా అని చెప్పి ఫోన్ చేస్తే ఫస్ట్ ఎవరో ఎత్తారు, వాళ్ళ బ్రదర్ ఎవరో. మళ్ళీ కట్ చేశాను, మళ్ళీ ఎత్తారు. తర్వాత ఫోన్ చేస్తే హలో నువ్వేనా అని మాట్లాడితే, నేను మాట్లాడాను నీతో, పెట్టేయను అని ఫోన్ పెట్టి, అరే ఇదే నెంబర్ ఇచ్చింది, మళ్ళీ ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడని పెట్టేయని అంటుంది, ఏందబ్బా అని చెప్పి నేను షాక్ అయ్యి మళ్ళీ చేశాను. కట్ చేస్తే నేను ఎప్పుడు చేయమన్నాను, నువ్వు ఇంత లేట్గా నాకు ఫోన్ చేసేదాన్ని సీరియస్ అంట. ఓకే, ఓ తనైతే ఓకే చెప్పింది. అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, ఎప్పుడు చేయమంటే ఎప్పుడు చేసావు, ఓహో ఓకే అంటే ఇట్లా నువ్వు నాకు రాత్రి కళ్ళు వచ్చావు, మనం అప్పుడే పెళ్లి చేసుకున్నట్టు, ఒక ఇద్దరు కాదు, ఖుషి సినిమాలో ఎట్లుంటుంది 7-8-9 మంది పిల్లలు ఉంటారు కదా, అట్లా అన్నట్టుగా మాట్లాడుకొని ఇండైరెక్ట్గా ఐ లవ్ యూ అది ఇది అని చెప్పేసాను. అంటే తను కూడా ఓకే అది ఇది అని అన్నది. తర్వాత వచ్చిన తర్వాత కట్ చేస్తే మా ఫ్రెండ్కి చెప్పా, ఒక అమ్మాయి ఉందిరా నేను తన్ని లవ్ చేస్తున్నాను అది ఇది అని అంటే, సరే నాకు చూపించు అది ఇది అని చెప్పేసి తీసుకెళ్ళి కట్ చేస్తే నేను ఇలా దూరం నుంచి నిల్చొని తనేరా అమ్మాయి అని చెప్పేసి అన్న. అప్పుడే సండే అనుకుంటా, ఆదివారం తలస్నానం చేసి వచ్చి జుట్టు అలా ఆరబెట్టుకుంటా ఉంది. వీడు వెళ్ళాడు, ఆ అమ్మాయి మీద చెయ్యేసి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. నాకు ఫ్యూజ్లు అవుట్. వీడు నా ఫ్రెండ్ కదా, తెలియదు, నేను ఇక్కడి నుంచి చెప్పేస్తే వాడు అలా చేసి తీసుకెళ్ళాడు అని అంటే ఏం చెప్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నాకు తెలియదు కదా, నాకు టెన్షన్ కదా. కట్ చేస్తే నేను అక్కడే గల్లీలో తిరుగుతూ ఉన్నా, ఏంటి వీడు ఇంకా బయటికి రావట్లేదు, వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, ఫోన్ రావట్లేదు ఏంటి అది ఇది అని చెప్పేసి నేను మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి, వాళ్ళ మదర్ నాకు తెలుసు, అప్పుడప్పుడు ఆంటీ బాగున్నారు అది ఇది అంటే రాము కూర్చో అది ఇది అని అంటుంది అన్నట్టు. కట్ చేస్తే పోయి కూర్చుంటే వీడు వాళ్ళ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. కట్ చేస్తే ఏంట్రా బాబు అనుకుంటే వాళ్ళ చెల్లి వాడు. ఓ మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు కూడా తెలియదు? వాళ్ళ కజిన్. ఓకే. తర్వాత సాయంత్రం గ్రౌండ్లో ఫైటింగ్, ఇద్దరికి ఫైట్ చేసావా? ఇది కరెక్ట్ కాదు, నువ్వు అలా ఇలా హౌ అది ఇది అని చెప్పి, అరే నీ అమ్మ మీ చెల్లని నాకు తెలియదురా పోయి, తెలియకముందే నేను అది చేసా, తను ఇష్టపడింది, నేనేం అది చేయట్లేదు కదా, ఓపెన్గా జెన్యున్గా చెప్తున్నాను కదా అని చెప్పేసి. సో అలా జరిగింది. తర్వాత గ్యాప్ తర్వాత కట్ చేస్తే యుఎస్ బ్రేక్ అయిపోయింది. అదే నా ఫస్ట్ బ్రేకప్ స్టోరీ. ఇంకా అదే లాస్ట్ అండ్ ఫైనల్. క్రష్లు. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు మరి? చూస్తున్నారు మా అమ్మ నాన్న. మేబీ గాడ్స్ గిఫ్ట్ అయిపోతే 2021. ఓకే, లేదంటే 22 ఫస్ట్. బయట లేదు అమ్మ వాళ్ళకి ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీస్, మదర్ అండ్ ఫాదర్. హ్యావ్ యూ ఎవర్ కాపీడ్ ఇన్ ఎగ్జామ్స్? కాపీడా? యా, ఫుల్ బెదిరించి మరి. టీచర్స్ని? టీచర్స్ని కూడా. మా క్లాస్ టీచర్ ఇంగ్లీష్ సార్ ఉండేది, ఓకే, ఆయనతో గొడవ. ఇంకా నేను ఇంగ్లీష్ రాకపోయేది అన్నట్టు, క్లాస్కి పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చేవాడిని. ఎవడరా నువ్వు అది ఇది అని చెప్పి నన్ను ఇలా చొక్కా పట్టుకొని లేపేసి క్లాస్ రూమ్లో నుంచి బయటికి తీసుకెళ్తానంటే
చూసా ఇలా జగడం అప్పుడు మంచి అది కదా మనకి మన రామ్ది. అది మొత్తం ఉండిపోయి నన్నే కాలర్ పట్టుకొని లేపావు కదా, ఉండు నీకు ఇస్తా అని చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గర పోయి, మేడం ఇట్లా నాకు హెల్త్ బాగాలేదు అది ఇది అని హాస్పిటల్కి వెళ్ళి రాలేదు మేడం, ఈరోజు వస్తే సార్ ఏమో నన్ను ఎవడికి చెప్పేసి వచ్చావని అని అన్నాడు. ప్రిన్సిపల్ మేడంకి చెప్తే ఓకే అన్నారు సార్ అంటే, ప్రిన్సిపల్ ఎవరు నువ్వెవరు అని చెప్పేసి నన్ను బయటికి గెంటేశాడు మేడం అంటే ఆవిడ రియాక్ట్ అయిపోయింది. నన్ను ఎవరు అని అంటాడు అది తిను అని చెప్పి, ఏం బెంజమిన్ గారు ఏంటి మీరు అలా వాళ్ళిద్దరు గొడవ. నేను హ్యాపీగా నిలబడి చూస్తా ఉన్నాను. ఓకే ఓకే డన్ డన్. ఏంటి డార్లింగ్ ఈ మధ్య ఎక్కువ అంటే స్క్రీన్కి అపీరెన్స్ కోసం, ఇంతకుముందు రష్మి సుధీర్ అంటే ఒక ఇది ఉండేది, అంటే నిజంగా లవ్ ఉందేమో పెళ్లి చేసుకోబోతున్నారేమో అని ఒక బయట ఒక క్రియేట్ చేసేసారు. అంటే ఆ షో కోసం క్రియేట్ చేస్తారు అలాంటివి, లేకపోతే నిజంగానే లవ్ ఉందా వాళ్ళ మధ్య? నిజంగా లవ్ అని నేను అనుకోను, బట్ క్యారెక్టర్స్ ఆ సెగ్మెంట్ల ప్రకారమే చేస్తారా అని నేను అనుకుంటున్నా, అంతే అంతే. అది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీయా? మార్కెటింగ్ అని కాదు, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ నడుస్తుంది కాబట్టి జనాలకు అది చూపెడితే మోర్ దెన్ ఫన్ అండ్ అది ఉంటుంది కదా, దాన్ని బట్టి ప్లాన్ చేస్తున్నట్టున్నారు అని నాకు అనిపించింది. బట్ సుధీర్ ఎప్పుడని చెప్తుంటాడు కదా మీకు పర్సనల్గా, ఏంట్రా వాళ్ళు బయట అనుకుంటారు నిజమే నేను లవ్ చేస్తున్నాను ఉంది అది అని చెప్పి ఏమని చెప్తాడా? ఏం లేదు, తెలుసు కదా అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఏం లేదు జస్ట్ ఇది ఓన్లీ షో కోసమే అని చెప్పేసి తెలుసు కదా. పోనీ రష్మికి ఏమైనా క్రష్? నో 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 అస్సలకి అసలు నిజమైన లవ్ స్టోరీ కాదు. ఎవరిది వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నాయి, వాళ్ళ బిజినెస్ వాళ్ళకే సరిపోదు. ఓకే, ఆ లవ్ స్టోరీని బేస్ చేసుకొని ఇప్పుడు కొత్త లవ్ స్టోరీ ఒకటి మళ్ళీ నడుపుతున్నారు. ఏది? ఇమానియల్ అండ్ వర్ష. ఓకే, ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? ఇది నాకు తెలియదు, కనుక్కోవాలి అసలు. ఇమ్మాన్యుయల్ కానీ అసలు ఏంటి, రియలా ఇది మరి లేకపోతే స్టోరీయా? బయట టాక్ కూడా నడుస్తుంది, నేను విన్నా ఏంటి ఏంటి అని చెప్పి. బట్ నేను అడగాలి ఇమ్మాన్యుయల్ని, ఎరా నిజంగా ఉందా లేకపోతే ఏమన్నా ప్లానింగా అని చెప్పేసి అడగాలి. నాకు డౌట్ ఉంది, అది కనుక్కోవాలి. మీ టీం మెంబర్స్ అంతా ఏమనుకుంటారు నిజంగా ఆ టాక్ వచ్చినప్పుడు? కొంతమంది అయితే ఇది లేదులే అని అనుకుంటారు, కొంతమంది అనుకునే వాళ్ళు ఉంది కావచ్చు వీళ్ళిద్దరి మధ్య ఏదో, లేకపోతే ఎందుకు ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు. ఓకే, అట్లా వర్షకు నచ్చాడే ఇమ్మాన్యుయల్ అయితే? మేబీ. అలా నీకేమన్నా క్రష్ ఉందా, అలా నా మీద కూడా వస్తే బాగుండు అలా ఉంటే ఈ పాటికి నేను ఎప్పుడు ట్రాక్స్ ఎక్కించేవాడిని, నడిపించేవాడిని, అన్నీ చేసేవాడిని కదా. నడిపితే ఎవరితో నడిపేవాడు? మేబీ అప్పుడు వచ్చిపోయిన వాళ్ళు ఎవరో ఒకరిని నడిపించేవాడిని కావచ్చు. వచ్చిపోయిన వాళ్ళు ఏముంది, అప్పటి నుంచి ఉన్న వాళ్ళే కదా ఇప్పుడు కూడా ఉంది. అంటే మధ్యలో ఇట్లా లేడీస్ కొత్త కదా ఈ మధ్యన కదా, అంతకుముందు లేరు కదా మనకి, అట్లా నేను అనేది. మధ్య మధ్యలో ఎవరన్నా వస్తే అట్లా ఏమన్నా పెట్టి అలా అనుకునేవాడినేమో. బట్ ఏంటంటే అభి అన్న దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ అదే, ఏదో ఒక దాన్ని పట్టేసి అక్కడ ఉండడు, మోర్ దెన్ కొత్తగా ఇంకోటి కొత్తగా ఇంకోటి కొత్తగా ఇంకోటి కొత్తగా ఇంకోటి కొత్తగా ఇంకోటి ఇలా ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పటికప్పుడు న్యూగా. అట్లా అది కూడా నాకు అలాగే ఉండిపోయింది. ఈరోజు మనం స్కిట్లో టామ్ అండ్ జెర్రీ చేసామంటే నెక్స్ట్ ఏం చేయాలి, తోలుబొమ్మలు అట్ట చేయాలి, నెక్స్ట్ ఇంకోటి. అలా మేము కూడా ఆలోచించేది ఎలా ఉంటుందంటే ఒక కొత్తగా ఏదన్నా థింక్ చేయాలన్నట్టే ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, అట్లా. సో ఇలానే థింక్ చేస్తూ ఉంటాం న్యూగా. సో ఇప్పటికే ఎక్కడికో ఎదిగిపోయావు, ఇంకెక్కడికో ఎదిగిపోవాలి. నువ్వు అనుకున్న సినిమాలు కూడా మంచి క్యారెక్టర్స్ చేయాలి. సో మంచి కామెడీ టైమింగ్ ఉంది కాబట్టి, అట్ ద సేమ్ టైం డ్యాన్స్ కూడా వచ్చు కాబట్టి, అది కూడా కామెడీ డ్యాన్స్ వచ్చు కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుంది అది. డెఫినెట్గా 2021లో పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడిపై ఇండస్ట్రీని శాసించాలి. ఇవన్నీ పెద్ద పెద్ద డైలాగులు వద్దు, కానీ మనం ఏమనుకున్నామో అది ఫినిష్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను రాము, యాజ్ ఎ ఫ్రెండ్గా. సో నువ్వు కూడా కొత్తగా ఒక ఇల్లు తీసేసుకుంటే తొందరలోనే పిలువు, మమ్మల్ని వస్తాం తప్పకుండా. మీ బ్లెస్సింగ్స్, మీ అభిమానం, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అభి అన్నకి అండ్ మల్లెమాల సంస్థకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, నా ఫ్రెండ్స్ కొలీగ్స్కి, మిగతా టీం లీడర్లందరికీ, నన్ను అభిమానిస్తున్న అభిమానులకి, ప్రేక్షకులకి, అండ్ ముఖ్యంగా మా అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ ఉండాలి. నేను ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ప్రేమతో కోరుకుంటూ, థ్యాంక్ యూ రాము. ప్రేమతో మీ అభిరామ్ జబర్దస్త్. యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ ఆల్వేస్. థ్యాంక్ యూ.